ఉందని మహాకుంభమేళలో అన్ని లక్షల మంది కోట్ల మంది రావడానికి 40 కోట్ల మంది పిచ్చోళ్ళ పోవడానికి అక్కడికే. ఈరోజు ఎవరు వచ్చారు తెలుసా? స్టీవ్ జాబ్స్ భార్య. ఒక కుట్ర కోణం కనిపించడం లేదా? హిందూ ధర్మాన్ని చంపడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఇవి. కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఉంది. ఇక్కడే రావణుడు ఉన్నారు, ఇక్కడే ఇవన్నీ చెప్పారు కదా. కానీ మీరు అది శ్రీలంక కాదు అని చెప్పి దానికి కొన్ని పాయింట్స్ చెప్పారు కదా. మీకు శ్రీలంక రావణలంక ఒకటి కాదు. ఇక్కడ చెప్తారు కదా గోదావరి దగ్గర పంచవటి అని. పంచవటి ఇది కానే కాదు. సాలార్జంగ్ మ్యూజియం పో, ఆ గ్రీక్స్ శిల్పకళ మీకు కనిపిస్తుంది ఇక్కడ. కాశీ ప్రపంచంలోనే అందరూ ఒప్పుకున్నది ఓల్డెస్ట్ సిటీ ఫస్ట్ కనిపెట్టిందన్నారు. అంటే అంతకుముందు ఏ నగరాలు లేవా, గుర్తింపబడలేదా? శివుడు మొట్టమొదట నగరాన్ని సృష్టించిన నగరంగా కాశీ నగరాన్ని చెప్తారు. రాత్రి అయితే ఆ చుట్టుపక్కల ఎవరు కోతులు కూడా వెళ్ళిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉండే బిల్డింగులు కూడా అన్ని తలుపులు వేసేసుకుంటారు. ఏం జరుగుతుందనే తెలియదు. ఆ బోగు మీద ఎవరో వచ్చి కూర్చున్నాయి, చిన్న గుర్తులు ఉంటాయి. బుద్ధిస్ట్ అని ఒకటి ఉంది, అది నిజంగానే ఆయనది అవతారం కింద వస్తుందా? ఇప్పుడు సన్యాసి బౌద్ధ సన్యాసి కావడం, అడుక్కు తినడం. క్రిస్టియానిటీ బోధిస్తూ వాళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి సిస్టమ్ నుంచి ఆయన వచ్చాడు. కాలిపోయిన 6 నెలలు కాలయ్యా. 6 నెలలు తగలబడ్డాయి. భగవద్గీతను అందరూ హిందువులది కాదు, అది వేదాలు హిందువులవి కావు. నాకు మైండ్ పోతుంది సార్. హ్యాపీ గోస్, నమస్తే, వెల్కమ్ టు టీవీ5. అండ్ రైట్ నౌ ఈరోజు నా ముందున్న గెస్ట్ ఒకటని చెప్పలేము, చాలా శాస్త్రాలు, వేదాసు, పురాణాస్ మీద సూపర్గా పట్టుంది. అండ్ ఈరోజు నేను కొంచెం ఏం అడగాలనే కన్ఫ్యూజన్లో కూడా ఉన్నాను. బట్ చాలా విషయాలు తెలుసుకుందాం అనిపిస్తుంది అనమాట. మనతో పాటు మదన్ గుప్తా గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ హాయ్. నమస్తే. సో సార్, ఒకటి కాదు చాలా టచ్ చేశారు, పాలిటిక్స్, ఇతిహాస్, వేదాస్, ఎవ్రీథింగ్. నాకేం అడగాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు. బట్ మీ వీడియోస్, మీ ఐడియాలజీ, మీ పర్స్పెక్టివ్ థింగ్స్ గురించి ఈ మధ్య సోషల్ మీడియాలో, ఇన్స్టాలో అందరూ చూస్తున్నారు. కొంచెం దానికన్నా ముందు మీ గురించి ఒక 1 minute తెలుసుకుందాం సార్. నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యారు. నేను ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ అయ్యా. లెట్ మీ బీ ఫ్రాంక్. నాకు ఏమి డిగ్రీలు పెద్దగా ఏం లేవు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉంది. అండ్ స్టార్టెడ్ మై లైఫ్ యాజ్ ఎ మార్కెటింగ్ పర్సన్ ఇన్ పబ్లిక్ సెక్టర్. ఓకే. సెంట్రల్ గవర్నమెంట్లో వర్క్ చేశాను. తర్వాత బయటకు వచ్చేసి సొంతగా ఆడియో విజువల్ ప్రోగ్రామింగ్ స్టూడియో ఒకటి స్టార్ట్ చేశాను. కొన్ని వేల డాక్యుమెంటరీలు చేశాను. అండ్ టాటా వాళ్ళకి కూడా నేను నా సర్వీసెస్ ఇచ్చేవాడిని. అండ్ ప్రధానమంత్రులు, రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి కూడా నా సర్వీసెస్ ఇచ్చాను. అనేక మంది నాయకులకి నా సర్వీసెస్ ఇచ్చాను. ఇది నా అంటే ఒక ఆడియో విజువల్ ప్రోగ్రామర్గా. ఓకే ఓకే. దిస్ వాజ్ మై. ఇప్పుడు అన్నిటినీ వదిలేసి అస్త్ర సన్యాసం చేసి ఇంట్లో కూర్చొని ఉంటే మళ్ళీ మీరు పిలుస్తున్నారు అంతే. సార్ అంటే ఇంకొంచెం డీప్గా వెళ్తా. ఇప్పుడు అబ్దుల్ కలాం గారితో అన్నారు కదా, అంటే ఏం సర్వీసెస్, అంటే ఏమైనా డాక్యుమెంటేషన్? కాదు, ఆయన ప్రజెంటేషన్స్ అవి చేస్తారు కదా. అవును, అదే. అప్పుడు ఆయనకి కావాల్సిన ప్రజెంటేషన్స్ ఆయన ఇప్పుడు ఇక్కడ వచ్చారనుకో, ఇక్కడ ఆయనకి ఎక్విప్మెంట్ ఏమేం కావాలి అవన్నీ కూడా చూసామండి. ఓకే. సో రాకెట్ సైన్స్ గురించి కూడా చదివి ఉంటారు అయితే మీరు? అంత లేదు, దూసుకుపోవడమే తప్ప రాకెట్ సైన్స్ మనకు సంబంధం లేదు కదా. ఇప్పుడు అది ఆ సబ్జెక్టు ఆయన ఒక ఏదైనా ఇది ఇస్తే దాన్ని ఒక ప్రజెంటేషన్గా తయారు చేసి ఇవ్వడం అంతే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్, అంటే జాబ్ కానీ ఇదంతా ఎవ్రీథింగ్ ఎప్పుడైంది మీ స్టార్టింగ్? 80s. నేను అయితే ఫస్ట్ పొలిటికల్ నుంచి స్టార్ట్ చేస్తాను సార్. ఓకే. నేను మొన్న ఒక ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒక సినిమా చూసాను, ఏంటంటే ఫ్రీడమ్ ఎట్ నైట్ అని చెప్పేసి, గాంధీ గారిది. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్. ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్, ఎస్. అది చూసా. అది ఒక నావెల్ ఉంది, తెలుసా నీకు? ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ నావెల్ ఉంది. అది చదువు నువ్వు. అసలు ఎన్ని అట్రాసిటీస్ జరిగినాయి, కొన్ని లక్షల మంది ఇళ్లను కోల్పోయారు.
కొన్ని లక్షల మంది ప్రాణాలని కోల్పోయారు, కొన్ని వేల మంది స్త్రీలు తన మానాల్ని పోగొట్టుకున్నారు. భయంకరమైనటువంటి మానవ హనన. ఈ రోజుకి దానికి సరైన లెక్కలు లేవనంటే ఇంతకంటే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఇంకోటి. అసలు ఆ మాట తలుచుకుంటేనే మాకు ఎక్కడ లేని ఆవేశం వస్తుంది. అంత భయంకరమైన రైళ్లల్లో ఇక్కడ నుంచి మనం వీడ్కోలు ఇచ్చి పంపిస్తుంటే అక్కడి నుంచి శవాల్ని మనం దించుకున్నాం. రాజకీయ నాయకుల దుర్మార్గపు ఆలోచనలకు అది ఒక మచ్చుతునక. భారతదేశం ఎందుకు విభజన కావాలయా? విభజన వల్లనే కదా ఇది జరిగింది, అవునా కదా? ఇన్ని లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, మానాలు పోగొట్టుకున్నారు. ఎవడు దీనికి బాధ్యత వహిస్తాడు? నెహ్రూ వహిస్తాడా? గాంధీ వహిస్తాడా? సో అందులో చాలా పాజిటివ్గా చూపించారు గాంధీ గారిని అండ్ అలానే నెహ్రూ గారు. ఏం పాజిటివ్నెస్ చెప్పు నాకు, ఏం పాజిటివ్నెస్ చెప్పు. నువ్వు చూసిన దాంట్లో ఏం పాజిటివ్నెస్ నాకు చెప్పు. ఆయనకి ఇష్టం లేదు విభజించడం, బట్ తప్పక విభజించారన్నట్టు చూపించారనమాట. ఆయన ముందే చెప్పాడు, నా శవం మీదనే దేశం రెండుగా విభజింపబడాలా అని. ఓకే, మరి ఎందుకు ఒప్పుకున్నాడు? ఆయన ఒప్పుకున్నటువంటి ప్రధానే కదా ప్రధానిగా ఛార్జ్ తీసుకున్నాడు. సార్ ఒకవేళ పటేల్ గారు అయి ఉంటే ఆ రోజు ఇంకోలా ఉందినా ఏమో. ఇప్పుడు జరిగిన దాని గురించి ఆలోచిద్దాం, జరగని దాని గురించి ఎందుకు మనం ఆలోచించడం? ఇప్పుడు ఇంత వినాశనానికి గాంధీ గారిని పాజిటివ్గా చూపించారని మాట్లాడుతున్నావు. గాంధీ గారిని ఏం పాజిటివ్గా చూపించారు నాకు చెప్పు. ఆయనకి ఇష్టం లేదు, ఇష్టం లేకుండా ఎట్లా జరిగింది? ఆయన ఇష్టంతో నియమితుడైనటువంటి వాడు కదా ప్రధాని, అవునా కదా? మరి వీళ్ళు సంతకాలు చేయకుండానే విభజన జరిగిందా? వీళ్ళ ప్రమేయం లేకుండా విభజన జరిగిందా? ఆ విభజన సమయానికి పాకిస్తాన్ జాతిపిత ఉన్నాడు కదా, వాడికి ట్రీట్ చేస్తున్న డాక్టర్ వచ్చి అడిగాడు. మహమ్మద్ అలీ జిన్నాను ట్రీట్ చేస్తున్న డాక్టర్ వచ్చి చెప్పాడు, ఏ కుచ్ దిన్ కా మెహమాన్ హై, ఇంకో ప్రైమ్ మినిస్టర్ బనాదో అని. వీడు కొద్ది రోజులేను పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత కూడా చాలా కొద్ది రోజుల్లో చనిపోయాడు అతను. టీబీ కూడా ఉంది ఆయనకు. నెహ్రూ విన్నాడా? నెహ్రూ ఇంకొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసి ఉంటే బాగుందని అంటారు, అంతేనా? అంటే ఈ విభజన ఆపుంటే ఈ లోపు ఆయన లేకుండా ఉండుంటే కలిసి ఉంది. దానికి ముందు ఎంత భయంకరమైనటువంటి ఇది ఇక్కడ జరిగిందో మీకు ఎవరికి తెలియదయ్యా. మీరు చాలా అంటే ఈ తరం బిడ్డలు. అవును సార్. మేము లేవు ఆ టయానికి, కానీ మాకు మా జనరేషన్లో మేము అవన్నీ తెలుసుకునే దానికి అవకాశాలు ఉండి. కానీ ఇప్పుడు ఏం చూపిస్తే అదే మేము నిజమని అనుకుంటున్నాం, అందుకే అనమాట. చూపించాల్సినవి చూపించడం లేదు కదా. అవును, మీడియాలో కూడా దొంగలు ఏర్పడ్డారు కదా. మీడియాలో ఒకరిని పాజిటివ్గా చూపించి అసలు జరిగిన సంగతిని మసిపూసి మారేడుకాయ చేసేటటువంటి మీడియా మనకు ఉన్నది కదా. ప్రతి దాంట్లో ముసుగు వీరులు ఏర్పడ్డారు. నీకు ఈనాడు సోషల్ మీడియా వచ్చింది కాబట్టి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. లేకపోతే ఏ మీడియా నిజం చెప్పిందో చెప్పు నాకు. సార్ నిజంగా అయితే ఇప్పుడు ఎవరిది తప్పు, మహమ్మద్ అలీ జిన్నాదా గాంధీదా? అదే అయిపోయింది, కాదనట్లేదు, అందరిది. ఇప్పుడు స్వాతంత్రం వస్తే వీళ్ళిద్దరిదేనా? విభజన జరిగితే వీళ్ళిద్దరిది కాదా? స్వాతంత్రం వచ్చింది బికాస్ ఆఫ్ నెహ్రూ, బికాస్ ఆఫ్ గాంధీ, కానీ విభజన జరిగింది మాత్రం వీళ్ళిద్దరిది కాదు. ఫ్రీడమ్ వాళ్ళ వల్ల వచ్చిందన్నప్పుడు విభజన కూడా వాళ్ళ వల్ల జరిగినట్టే. ఎవడు బాధ్యత తీసుకుంటాడు? ఎంతమంది ప్రాణాలు పోయినాయి ఈ రోజు వరకు లెక్కలేదు తెలుసా నీకు? నువ్వు ఆ ఫ్రీడమ్ మిడ్ నైట్ నావెల్ చదువు, తెలుస్తుంది. హృదయ విదారకమైనటువంటి గాథలు ఉన్నాయి దాంట్లో, చాలా దారుణంగా ఉన్నాయి సార్. కొన్ని చూసా అంటే వీళ్ళు మేబీ ఎంత తప్పనే కానీ ఆ అల్లర్లకి చాలా మంది చనిపోవడం కానివ్వండి, రాత్రిపూట చాలా అరాచకాలు చేశారని అయితే మాత్రం నేను చూసాను. అరే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా జరిగినాయి అయ్యా. అచ్చా, ఓకే. 1991లో జరిగినటువంటి కాశ్మీర్ ఎక్సోడస్ ఏంటి, ఎవరి వల్ల జరిగింది? ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో సంబల్లో తవ్వకాలు జరుగుతున్నాయి, తెలుసు కదా. అవును. 40 సంవత్సరాల క్రితం, అంటే ఈ కాశ్మీర్ ఎక్సోడస్కి ముందు జరిగినటువంటి సంఘటనలు. 140 మంది సజీవ దహనం చేశారు. దాని
కేసులు ఇప్పుడు మళ్ళా తిరగదోడుతున్నాడు యోగి. మొత్తం అక్కడ ఉండేటటువంటి ఆలయాలన్నీ కప్పబడిపోయినాయి, అవును. దాని మీద ఇళ్ళు కట్టుకున్నారు. నేను మొన్న ఒకటి చూసాను సార్, పాకిస్తాన్లో ఒక దేవాలయం ఉంది, శివుడి గుడి ఉంటుంది, అది బాత్రూమ్ కింద వాడుతున్నారు సార్. ఇట్లా నాకు చాలా ఇది అనిపించింది, అక్కడ చాలా గుడుల్ని, అవును, అట్లా టెంపుల్స్ని. ఇక్కడ నీ దేశంలోనే జరుగుతుంటే అక్కడ ఎక్కడికో పోయి ఆలోచిస్తావేమాయా? ఇప్పుడు నీ దేశం కాదు అది. ఒకప్పుడు నీ చరిత్రకు ఆలవాలమైనటువంటిది ప్రదేశం అది పాకిస్తాన్, తెలుసా నీకు? సింధ్ ప్రాంతం అంటారు. సింధ్ ప్రాంతం మీదనే హిందూ అనే ఇది వచ్చింది. నీ జాతికి చిహ్నమైనటువంటి ప్రదేశం అది. మనం చరిత్ర తెలుసుకోవాలి మహేంద్ర. చరిత్ర తెలుసుకుంటేనే మన భవిష్యత్తును మనం నిర్ణయించుకోగలం. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రచారాలు చాలా ఎక్కువే ఉన్నాయి సార్, మత ప్రచారాలు అయితే. ఈ మధ్య నేను మరీ దారుణమైనవి చూస్తున్నాను. మన ఏదైతే ధర్మం ఉందో, హిందూ ధర్మం, సనాతన ధర్మాన్ని క్రిస్టియానిటీలో తీసుకొని వాళ్ళు మనలాగా పూజలు చేయడం, వాళ్ళు మనలాగే ఇవి చేయడం. అది కాపీ పేస్ట్ మతం. దాని గురించి మాట్లాడతావు. గుళ్ళున్నాయి, టెకాలు కొడుతున్నారు, గుళ్ళు చేయించుకుంటున్నారు, క్రీస్తు మాల వేసుకుంటున్నారు. అంటే కాపీ పేస్ట్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు, మార్కెటింగ్ చేయడంలో వాళ్ళని మించిన వాళ్ళు లేరు. వాళ్ళని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవడం? అంటే ఉన్న ఏకైక దేశం హిందూ దేశం మనది ఒకటే కదా. అంటే ఓకే, సెక్యులరిజం అంటారు, మీరేమంటారు సార్? సెక్యులరిజం అంటారు కదా. ఏది సెక్యులరిజమా? దేని సెక్యులరిజం అంటావు నువ్వు? అసలు సెక్యులర్ అనే పదం భారతదేశపు మన రాజ్యాంగంలోకి ఎట్లొచ్చింది తెలుసా నీకు? 1973లో 75లో ఎమర్జెన్సీ విధించినప్పుడు ఇందిరాగాంధీ బలవంతంగా ఈ రెండు సోషలిస్ట్, సెక్యులర్ అనే పదాలని రాజ్యాంగంలో చేర్చింది. ఓకే, ఎమర్జెన్సీ టైంలో. ఎస్. ఓకే, అంతకుముందు లేదు. ఇప్పుడు ఎవడైనా ఒక్క మాట మాట్లాడుతున్నాడా? అడు రాహుల్ గాంధీ ఒక పుస్తకం పట్టుకొని ఇటు తిరుగుతుంటాడు, రెడ్ బుక్ అని. ఇప్పుడు ఆయన కూడా స్టార్ట్ చేశారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించాలి. వీళ్ళ తాతలు, వీళ్ళ తండ్రులు, వీళ్ళ నానమ్మ రాజ్యాంగాన్ని చించి భయంకరంగా నాశనం చేసినటువంటి కుటుంబం అది. వాళ్ళకి హక్కు ఎక్కడుందా రాజ్యాంగాన్ని గురించి మాట్లాడే హక్కు? నువ్వు ఇప్పుడు ఎమర్జెన్సీ రాజ్యాంగబద్ధమా కాదు, అది ఎగెనిస్ట్గా, ప్యూర్ ఎగెనిస్ట్గా చేశారు ఆవిడ కాపాడుకోవడానికని. మరి అండ్ నెహ్రూ టైంలో మొట్టమొదటిసారి రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. 356 ఆర్టికల్ని ఇప్పటిదాకా ఎన్నిసార్లు వాళ్ళు ఉపయోగించారో తెలుసా నీకు? 356 ఆర్టికల్ అంటే ఏందో తెలుసా? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలని రద్దు చేయడం. 356 ఆర్టికల్. ఎన్నిసార్లు ఎన్ని ప్రభుత్వాలని రద్దు చేశారు కాంగ్రెస్ వాళ్ళు? దీని గురించి మాట్లాడమను. కానీ అంటే ఇందిరాగాంధీ వచ్చిన స్టోరీ ఏంటంటే, మన ఇప్పుడు తమిళనాడులో ఉన్న హయ్యర్ పొజిషన్ ఒక పర్సన్ పేరు ఉంటారు సార్, ఆయన ఇలా కొంతమంది అందరూ కలిపి ఇందిరాగాంధీని ఎంచుకున్నారని విన్నాను. అంటే ఆవిడ ఏం చేయలేదు కాబట్టి ఆడబిడ్డ అని చెప్పేసి. ఎవరు చెప్పారు ఆ మాట? నేను ఇట్లా హిస్టరీలో కొంచెం చూసాను. లాల్ బహదూర్ శాస్త్రి ఎందుకు చనిపోయాడంట? ఎవరు చంపారు? ఎందుకోసం చంపబడ్డాడు? ఈ రోజు వరకు ఆ మిస్టరీ బయటకు వచ్చిందా? ఏం జరిగింది సార్ లాల్ బహదూర్ శాస్త్రి? తాష్కెంట్లో విషమించి చంపారు. ఓకే, హార్ట్ అటాక్ అని చెప్పి తీసుకొచ్చి హడావుడిగా ఆయన ఫ్యూనరల్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి భార్య వాళ్ళ కొడుకు రాసినటువంటి పుస్తకం ఉంది, చదువు. ఓకే, ఎందుకు ఆయన ఎగెనిస్ట్ అవుతారనా ఏంటి? అంటే ఆ టైంకి ఆయన ఎగెనిస్టే కదా. ఆయన చాలా మెతకవాడని కూర్చోబెట్టారు అక్కడ. కానీ ఏకు మేకై కూర్చున్నాడు. ఆయన తప్పించారు. సో పెద్ద గేమ్ మహేందర్, చిన్న గేమ్ కాదు ఇది. నువ్వు అసలు కళ్ళు తిరిగిపోతాయి. నీ దేశాన్ని నువ్వు పరిపాలించుకోవాలా ఇప్పుడు దాకా, తెలుసా నీకు? ఇప్పటికీ కాదు, ఇప్పటిదాకా. ఓకే, నీకు ఇంగ్లాండ్లో ఒక పత్రిక మన మోడీ బొమ్మ వేసి, పెద్ద టైమ్స్ అనుకుంటా, మోడీ బొమ్మ వేసి ఇండియా గాట్ ఇండిపెండెన్స్ ఇన్ 2014 అని రాసింది. అంటే ఇప్పుడు దాకా కాంగ్రెస్ చేతిలో ఉందని చెప్పేసి అంటారా? కాంగ్రెస్ ఎవరి చేతిలో ఉంది? ఆవిడ చేతిలోనే. ఎవరి చేతిలో? అదే సోనియా గాంధీ గారి చేతిలో. అప్పుడు దాకా ఆమె ఎవరి చేతుల్లో ఉంది? ఇటలీ KGB రికార్డ్స్లో ఉంది, తెలుసా నీకు?
ఓకే. పెయిడ్ లిస్టులో అంటే పేమెంట్స్ లిస్టులో ఉంది. సరేనయ్యా, నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వెళ్ళి చైనాతో ఒప్పందం చేసుకొని వచ్చిన సంగతి ఈరోజు వింటున్నాంగా. అగ్రిమెంట్ చేసుకొని వచ్చిన సంగతి ఏం అగ్రిమెంట్ చేసుకున్నారు ఏమన్నా తెలుసా? అగ్రిమెంట్ చేసుకున్నారని తెలుసు, ఇట్లా వాళ్ళతో మాట్లాడుతున్నారని తెలుసు. ఇప్పుడు మీరిద్దరు ఎవరు? ఈ దేశపు ప్రధాని కాదు నువ్వు. మీరిద్దరు పోయి అగ్రిమెంట్ చేసుకోవడం ఏమిటి? ఫండ్స్ కోసం దేన్నైనా అమ్మేస్తావా? దేశాన్ని అమ్మడానికి తయారైనటువంటి వీళ్ళు రాజ్యాంగ ప్రతిని చేతిలో పట్టుకొని అంటే చాలా అంటే ఇప్పటికీ చాలా మంది కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే మనకి చాలా వచ్చాయని చెప్తారు కదా సార్. మరి అంటే కొంతవల్ల వాళ్ళ ఆర్థిక సంక్షోభం నుంచి మన్మోహన్ సింగ్ గారు కొంచెం మంచిగా చేయడం కానివ్వండి, అండ్ అలానే కొంతవరకు న్యూక్లియర్ ప్లాంట్స్ కానివ్వండి. ఒక విషయం చెప్తాను. నరసింహారావు టైంలో ఆర్థిక సంస్కరణలు మొదలైనవి. ఓకే. కానీ నరసింహారావుని ఎట్లా ట్రీట్ చేశారో వీళ్ళు తెలుసా నీకు? అవును సార్, చనిపోయినప్పుడు చాలా దారుణంగా చేశారని తెలిసింది. సరే, మన్మోహన్ సింగ్ ఈజ్ ఏ గ్రేట్ ఎకనామిస్ట్. ఆయన్ని తీసుకొని వచ్చి ప్రధాని చేశారు. కానీ ఆయన ఒక్క ఆలోచన ఆయన వీళ్ళు ఇంప్లిమెంట్ చేయగలిగారా? ఆయనకి వెనక ఒక తాడు కట్టి, మేము ఈ తాడు లాగితే నువ్వు తల ఊపు. మన్మోహన్ సింగ్ గారు ఒక పప్పెట్ ఆయన. ఈజ్ ఎకనామిక్స్ టెక్నోక్రాట్. ఆయన ఎట్లా ఉపయోగించుకోవాలా? నరసింహరావు ఉపయోగించుకున్నాడుగా, ఆర్థిక సంస్కరణలు తీసుకొని వచ్చాడుగా. ఈయన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ఏ వ్యక్తి అయితే ప్రధాని పదవిలోకి వచ్చాడో సంకనాగిపోయింది దేశంలో ఉన్నటువంటి ఈ అంటే ఆర్థిక వనరులన్నీ. సరే, ఇప్పుడు జరుగుతున్నది డెవలప్మెంట్ అంటావా కాదంటావా? ఇప్పుడు డెవలప్మెంట్ అనిపిస్తుంది కొంతవరకు. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కానీ, రక్షణ శాఖ కానీ, ఆర్థికంగా ఇప్పుడు మనం 5th స్టేజ్లో ఉన్నావా? జీడిపి రేట్ కూడా పెరిగిందని విన్నా. పెరిగిందా లేదా? 50 సంవత్సరాల్లో ఏం బీకేరు ఇల్లు? 11 సంవత్సరాల్లో నీకు ఇన్ని కనిపిస్తుంటే 50 సంవత్సరాల్లో నువ్వు చేసింది ఏంది? సో చాలా చేశారనుకోవడానికి అదేలేండి, ఇంకా చాలా వస్తాయి. అవును, ఇప్పుడు ఎవడున్నా కానీ బేసిక్ ఇవి జరుగుతుంటాయి. నీది చిన్న దేశం కాదు ఇది. ఆర్థికంగా దీన్ని దోచుకోవడానికి ఇప్పుడు జార్జ్ సోరోస్కి ఏం పని? ఈ దేశంలో రాజకీయ వ్యవస్థ మారాలి అని జార్జ్ సోరోస్కి ఏం పని చెప్పు నాకు. వాళ్ళ అనుకూలమైన రాజకీయ వ్యవస్థ ఉంటే కావలసినట్టుగా దోచుకోవచ్చు. ఏ వెరీ సింపుల్ ఆన్సర్. ఇప్పుడు ఆల్మోస్ట్ మనకంటే మిగతా దేశాలతో పోలిస్తే అన్ని దేశాల్లో 2 times మాత్రమే ప్రెసిడెంట్ ఇలా అయ్యే అవకాశం ఉంది. మనకు అలా లేదు కాబట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 3rd time మోడీ గారు అయ్యారు. ఇక నెక్స్ట్ మోడీ గారు కూడా కష్టమని అంటున్నారు. అంటే ఓకే, మేబీ బీజేపీ రావచ్చు. మరి ఆ టైంలో ఏంటి పరిస్థితి అంటారు? ఏంటి పరిస్థితి ఏంది? కారే రాజులు రాజ్యములు గలగవే, వారేరి శ్రీ మూటంగట్టుకొని పోవన్ జాలిరే, భూమిపై వారి పేరైనంగలదే, శిబి ప్రముఖులను ఇక్కాలమున్ మరచిరే భార్గవ అని చెప్పి భాగవతంలో పద్యం. మోడీ పోతే యోగి వస్తాడు. ఇప్పుడు ఒకటమ్మా, నేను లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోద్దా అనుకుంటే ఎట్లా? అదే నిజమే, ఎవరు లేకపోయినా ప్రపంచం నడుస్తుంటుంది. బట్ మీరు ఏదైతే అన్నారో, అంటే లాస్ట్ టైం కూడా కొంచెం ఒక 250 వరకు వచ్చింది కాంగ్రెస్. అసలు ప్రీవియస్ ఎలక్షన్స్తో పోలిస్తే ఆ మార్క్ వస్తుందని కూడా ఎవరు అనుకోలేదు. బట్ ఈ టైంలో కొంచెం అన్ని రకాలుగా ఏదో కొంచెం పాజిటివ్ ఉండి బీజేపీ అయితే వచ్చింది. మరి నెక్స్ట్ టైం మళ్ళీ కాంగ్రెస్ వచ్చే అవకాశం అయితే కొంచెం కనిపించే ఛాన్సెస్ ఉంటాయి కదా సార్ ఒకవేళ? ఇప్పుడు అది జరిగిన తర్వాతనే కదా మన మహారాష్ట్ర ఎన్నికలు జరిగింది. అది జరిగిన తర్వాతనే కదా యూపీలో మళ్ళా ఒక 10 సీట్లకి ఎన్నికలు జరిగింది. దాని ఫలితాలు ఎట్లా కనిపిస్తున్నాయి? అవును కదా మహేంద్ర? అవును. ఇప్పుడు వీ హ్యావ్ టు ఎనలైజ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఆల్సో. అవును, ఆనాడు ప్రజల్ని మోసం చేశారు, అబద్ధాలు చెప్పారు. అండ్
మొత్తం ఒక వీడియో మొత్తం ఉంటే దాంట్లో వాళ్ళకి కావాల్సినంత వరకు కట్లు చేసి ప్రజలకు చూపించారు. తెలుసా నీకు? జరిగిన తర్వాత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళ కాంగ్రెస్ ఆఫీసుల దగ్గరికి కార్డులు పట్టుకొని వచ్చారు. ఇదిగో మాకు ఎలక్షన్స్ అయిన తర్వాత మీకు ఈ బెనిఫిట్స్ ఇస్తామన్నారు కదా, ఎప్పుడు ఇస్తారు అని వీళ్ళు సంతకం పెట్టి మరీ ఇచ్చారు. లేనిపోని అన్నీ మోడీ మీద కల్పించి చెప్పారు. రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని నాశనం చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఇకోసిస్టమ్ ఉందయ్యా. ప్రపంచవ్యాప్తంగా మీడియాని కంట్రోల్ చేయగలిగిన సిస్టమ్ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఆ టైంలో బాగా బూస్ట్ చేశారు. దానికి భారతదేశంలో ఉన్నటువంటి మీడియా కూడా తమ వంతు సహకారాన్ని అందించింది. కాబట్టి తగ్గింది. ఎందుకంటే ఉన్న ఆల్మోస్ట్ ఏవైతే సోకాల్ నేమ్స్ ఉన్నాయో ఆ మీడియాస్ అన్నీ ఇక్కడ పుట్టినవైతే కాదు కదా, చాలా మటుకు బ్రిటిష్వి కానివ్వండి, ఆర్ఎల్స్ యూకే, జర్మనీ ఆ పేపర్స్ ఉన్న వాళ్ళదే కదా ఇక్కడైతే చాలా మటుకు. ఎక్కడ ఉన్నాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే సోకాల్ నేమ్స్, ఎన్డీటీవీ ఇక్కడదే, ఇప్పుడు ఎన్డీటీవీ ఇక్కడదే కదా. అంటే పుట్టినవి ఏవైనా సరే ఇప్పుడు ఇండియా బీబీసీ కానివ్వండి, ఆర్ఎల్స్ బీబీసీ ఒకటే కదా. బీబీసీ ఒకటే బయటది. నిన్నటి దాకా ఎన్డీటీవీ వాళ్ళను మోసిందే కదా. నేను వాళ్ళని తప్పు పట్టడంలా, కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాడు ఏదో ఒక ఆశ్రయం లేకుండా వాడు ఎట్ట బతుకుతాడు? ఇది కొంచెం కష్టంగానే ఉండొచ్చు, ఎందుకంటే మీడియాని మాట్లాడుతున్నాను కాబట్టి. సరే అయితే ఒక్కసారి ఇప్పుడు మొన్న తమిళనాడులో ఒక స్టేట్మెంట్ వచ్చింది సార్, ఉదయనిధి స్టాలిన్, మీరు వినే ఉంటారు కదా. సనాతన ధర్మం అనేది ఒక మలేరియా లాంటిది, ఒక ఫ్లూ లాంటిది. ఆ మలేరియాతోనే పోతాడాడు, ఆ మలేరియాతోనే వాడు పోతాడు. కానీ దీన్ని ఎగెయినెస్ట్గా ఆపోజిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి మీ ఆన్సర్ ఏంటి సార్? ఇప్పుడు సనాతన ధర్మాన్ని ఎందుకు అంటే ఈ 3 కోట్ల మంది ఇక్కడ నీకు ఒక కుట్ర కోణం కనిపించడం లేదా? వాళ్ళు మొదటి నుంచి ఈ కాంగ్రెసు కమ్యూనిస్టులు, ముస్లిం, క్రిస్టియను వీళ్ళందరూ కలిసి హిందూ ధర్మంని అటాక్ చేస్తున్నారు. ఈ మాటలు చెబుతూనే నువ్వు అంటున్నటువంటి ఉదయనిధి స్టాలిన్ వాళ్ళ కుటుంబం బతికింది. అక్కడ ఈ మాటలు చెప్పి అక్కడ ఉన్నటువంటి హిందువుల్ని తొక్కి క్రిస్టియానిటీని పెంచింది. తెలుసా నీకు? క్రిస్టియానిటీని పెంచడానికి ఇవన్నీ, క్రిస్టియానిటీని, ముస్లిం కమ్యూనిటీలను పెంచడానికి, హిందూ ధర్మాన్ని చంపడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు ఇవి. ఫ్యూచర్లో సనాతన ధర్మానికి ఎండ్ ఉంటుందా? నువ్వే సనాతన ధర్మం అన్నావు దాన్ని. సనాతన ధర్మం అని అంటే అతి పురాతనమైనది, నిత్యనూతనమైనది. ఎండ్ ఉంటే ఈ పాటికే చచ్చిపోవాలిగా. ఎండ్ అనేది ఉంటే ఈ పాటికే చచ్చిపోవాలా, అవునా కదా? ప్రపంచంలో ఈ 2 మతాలు అడుగుపెట్టిన ప్రతి చోట 50 సంవత్సరాలు, 100 సంవత్సరాల లోపల, ఇంకొన్ని అయితే 20 సంవత్సరాల లోపల ఆ దేశాలు ఈ మత దేశాలుగా మారిపోయినాయి. ఓకే. కానీ 1000 సంవత్సరాలు అయింది వాళ్ళు అడుగుపెట్టి, 200 సంవత్సరాలు అయింది వీళ్ళు అడుగుపెట్టి. ఎక్కడైనా మారిందా? ఎస్, పెరిగి ఉండొచ్చు. ఇక్కడ తగ్గుతుంది అనుకుందాం, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతుంది. తెలుసా నీకు? అవును సార్, చాలా కంట్రీస్లో వాళ్ళు మనల్ని ఫాలో అవ్వడం చూస్తున్నాను. కుంభమేళాలో ఈరోజు ఎవరు వచ్చారు తెలుసా? నేను ఇంకా స్టీవ్ జాబ్స్ భార్య. నేను అదే మహాకుంభమేళాను కూడా కొంతమంది అపోజ్ చేసింది నేను విన్నాను సార్. ఎందుకు అంటే ఏముందని మహాకుంభమేళాలో అన్ని లక్షల మంది, కోట్ల మంది రావడానికి రీజన్ ఏంటి అని అడిగిన వాళ్ళు కూడా, ఏముందని ఇన్ని కోట్ల మంది ఆ 2 మతాలకి బానిసలు అవుతున్నారు? ఏముందని కొన్ని వేల మంది సాధువులు తమ జీవితాలని భగవంతుడి కోసం అర్పించి వాళ్ళు కనుక్కున్నటువంటి సత్యాలని వెలువరించడానికి వచ్చేటటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అది. అంటే ఆ రోజు అందరూ ఈ 45 days వచ్చి అక్కడ దాని గురించి చెప్తారా సార్? అంటే ఎస్. ఓకే. 13 అఖాడాలు అక్కడికి వస్తాయి. వాళ్ళు ఈ 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. ఒకసారి. అవును, మహాకుంభమేళ, అర్ధకుంభమేళ ఇలా అంటూ. అర్ధకుంభమేళ 6 సంవత్సరాలకి, 12 సంవత్సరాలకి ఇది. ఇప్పుడు వచ్చేది 144 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి కుంభమేళ. అవును. ఎక్కడెక్కడి నుంచో సాధువులు, సంతులు అందరూ వస్తారు అక్కడికి. వచ్చి ఈ మధ్యకాలంలో వాళ్ళు తెలుసుకున్నటువంటి జ్ఞానం, వాళ్ళు పొందిన ఎక్స్పీరియన్సెస్,
ఇవన్నీ కూడా వచ్చినటువంటి భక్తులకు పంచుతారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు. అసలు ఎలా పుట్టింది సార్ ఈ కుంభమేళ అనే పాయింట్? దేనిగా అనేది ఏమైనా తెలుసు? సూర్యుడు కుంభరాశిలోకి వస్తే ఇది మొదలవుద్ది. అవును. ఓకే. ఓకే, ప్రతి సంవత్సరం వస్తాడు సూర్యుడు, కానీ 12 సంవత్సరాలకు వచ్చే ఒక సూర్యుడికి మాత్రమే ఈ చారిత్రకంగా దీనికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఓకే. నీకు ఇప్పుడు మనకు భారతదేశంలో ప్రతివాడికి నదులు అతి పవిత్రమైనటువంటి ప్రదేశాలు, నదీ తీరాలు. అవునా? అవును. అవును. కుంభమేళానే కాదు, మనకి ఇవి కూడా జరుగుతాయి. ఇది పుష్కరాలు కూడా. ఎందుకు వస్తారు వీళ్ళందరూ? ఎందుకు? ఎంతమంది విదేశీయులు ప్రముఖులు, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ సాధారణమైన వాళ్ళు, బోల్డ్ మంది. నువ్వు ఒకసారి హరిద్వార్, ఋషికేశ్ వెళ్తే అక్కడ ఉండే ఆశ్రమాల నిండా వీళ్ళే ఉంటారు మనోళ్ళ కంటే. అవును సార్. ఈ మధ్య అరుణాచలంలో కూడా ఫారినర్స్ చాలా ఎక్కువ మంది. అరుణాచలంలో ఇప్పటి నుంచి కాదు, ఆయన రమణ మహర్షి బ్రతికున్నప్పటి నుంచి ఉన్నారు. ఓకే. నీకు దిస్ ఈజ్ ఎ మిస్టీరియస్ ల్యాండ్ అయ్యా, దిస్ ఇస్ ఎ మిస్టీరియస్ ల్యాండ్. దీంట్లో అనేక రకాలైనటువంటి అద్భుతమైన శక్తులు కలిగినటువంటి మహానుభావులు ఉన్నారు. మనము ఏదో ఒక దీన్ని పట్టుకొని మనకు కనిపించేదే నిజం, కనిపించింది అబద్ధం అనుకుంటే అది తప్పు. ఎంతమంది మహానుభావులు ఉన్నారు, ఎన్ని 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 మహిమలు ఇక్కడ జరుగుతున్నాయి. నువ్వు ఇదే కుంభమేళాలో 40 కోట్ల మంది పిచ్చోళ్ళయా పోవడానికి అక్కడికే. 40 కోట్ల మంది వెళ్తారు ఇప్పుడు. ఈ 45 రోజుల్లో 40 కోట్ల మంది, 45 కోట్ల మంది, కొన్ని దేశాల జనాభా కంటే పెచ్చు. చాలా హైయెస్ట్, పెద్దది ప్రపంచంలోనే గ్యాదరింగ్ అంటారు. వాళ్ళకి తెలీదా? మనం ఒక్కళ్ళమైనా తెలియగలవాళ్ళమా? మనం ఏళ్ళ ప్రశ్నిస్తే సరిపోద్ది. ఇది మన ఆలోచన. సత్పురుష దర్శనం, సక్షేత్ర దర్శనం ప్రాప్త దుర్లభం అని చెప్తాయి మన శాస్త్రాలు. సత్పురుషుల్ని దర్శించడం, ఒక గొప్ప పురుషుణ్ణి, ఒక ఆధ్యాత్మికవేత్తను అక్కడ దర్శించావు, దాని ఫలం ఉత్తినే పోదు. సక్షేత్రం అది, త్రివేణి సంగమం. సంక్రాంతికి ఏం చేస్తారో తెలుసా? నదిలో స్నానం చేసి పెద్దలకి ఇస్తారు, బియ్యాలు ఇస్తారు అంటారు. ఇస్తారు. మరి అటువంటి పర్వదినాన అంతమంది సాధువుల దర్శనం నీకు కలుగుతుంటే ఇంకా అంతకంటే గొప్ప విశేషం ఉందా? ఆధ్యాత్మికంగా భారతదేశం ఆధ్యాత్మిక దేశం. భారతదేశం ఏమి ఈ భోగలాలసతకు ఇదైన దేశం కాదు. ఇదే ఒక పాయింట్ సార్. ఇప్పుడు మనది 5000 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ద్వారకా కూడా మనకి మొన్న మోడీ గారు కనిపెట్టారు, సముద్రంలోకి వెళ్ళి చాలా రోజులు కనిపెట్టారు. మొన్న టూరిజం కూడా చేస్తున్నారని విన్నాను. కానీ ఈజిప్షియన్ అనేది ఏదైతే ఉందో దీనికన్నా ముందుదని కొంతమంది వాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి సార్? 5000 సంవత్సరాలు ఏందయ్యా? అసలు 5000 సంవత్సరాలు నథింగ్. 5000 సంవత్సరాలు ద్వాపర యుగం, దానికి ముందు కృతయుగం ఉంది, దానికి ముందు సత్యయుగం ఉంది. అప్పటికి అసలు ప్రపంచమే కళ్ళు తెరవాలా. మనకి ప్రూఫ్స్ అనేవి ఇప్పుడు గీత కానివ్వండి, లేదంటే ఈ ద్వారకా కానివ్వండి, వీటి బట్టి కొంతవరకు అనాలిసిస్ చేసి ఇవి ప్రూఫ్స్గా చెప్పడానికైనా మనకి 5000 సంవత్సరాలు. ఏది ప్రూఫ్ నాకు చెప్పు. ప్రూఫ్ అనే దానికి ఒక ఇది ఉండాలనా? ఇప్పుడు రామాయణంలో జరిగిన ఇన్సిడెంట్లు అన్నిటికీ ఆ ప్రదేశాలు ఈనాటికి ఉన్నాయి, అదే పేర్లతో ఉన్నాయి. అది ప్రూఫ్ కాదా? అయోధ్య లేదా? అయోధ్య ఉందా లేదా? రాముడి వారసులు ఉన్నారా లేదా? అవును, చూసాను. ఎంతమంది చెప్పారు సార్? మీరు ఎంతో మంది ఉన్నారని చెప్పారు రాముడు వారసులు. బోల్డ్ మంది ఉన్నారు స్వామి. ఒక కొన్ని నీకు ఇంకా విచిత్రమైన విషయం చెప్తా. కొన్ని ట్రైబల్ కల్ట్స్, మేము రాముడి వారసులు, మేము లక్ష్మణుడి వారసులు అని చెప్పుకునే ట్రైబల్ కల్ట్స్ ఉన్నాయి. మొన్నే కదా గవర్నమెంట్ ఏదో రమ్మంటే వచ్చారని చెప్పారు, మీరే చెప్పారంటున్నారు. లవుడు వారసులు, కుసుడు వారసులు అనుకుంటా ఇంకా ఉన్నారు. ఇప్పుడు దియా కుమారి, ఇది జైపూర్ రాజవంశానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయి స్వయంగా చెప్పింది, ఇదిగో ఇంకా వాళ్ళ దగ్గర ఇంకా మీకు ఇంకొక మనకు చరిత్ర లేదు వీళ్ళకి,
అని మన ఇప్పుడు మన చరిత్ర మనం రాసుకోలేదయ్యా, మన చరిత్ర ఎవడో రాశాడు, ఆ చరిత్ర మనం చదువుకుంటున్నాం, అది మన కర్మ. ఈ రోజుకి చాలా కుటుంబాల్లో, ఇది నువ్వు రాజస్థాన్ వెళ్తే కుటుంబాల్లో ఈరోజు కూడా చాలా కుటుంబాల్లో వాళ్ళ వంశ చరిత్ర ఉంటుంది. అవును అవును, వంశ ట్రీ రాసుకుంటారు. ఇప్పటికీ ఉంది. కలహనుడి రాజతరంగిణి, కాశ్మీర్కి సంబంధించినటువంటి చరిత్ర అంతా ఉంది. మనం ఎత్తకం, మనం చదవము, మనం ఒక గుడ్డ కాల్చిన ఎత్తినేస్తాం, ఆర్పుకో అంటాం. 5000 సంవత్సరాలు సృష్టి పుట్టి 5000 సంవత్సరాలైనా అయిందే లేదు సార్, కొన్ని లక్షల సంవత్సరాలు. మరి అప్పటి నుంచి మానవ జాతి ఉండదా? రోమన్ల రాజుల పేర్లు ఈ బడుగుదాయిలకి తెలుసా? ఎంతమంది పేరు రామ్ అనేటటువంటి శబ్దం వచ్చేటటువంటి ఇది ఉన్నాయో తెలుసా? రోమన్ కింగ్స్, రామ్సెసే. రోమన్ల నెలలు, సంవత్సరానికి వాళ్ళకి 10 నెలలు రోమన్లకి. తెలుసా నీకు? ఓకే, అంటే విన్నాను 10 నెలలు ఉన్నది దేశాలు కొన్ని ఫాలో అయ్యేవి ముందుకు తరంలో. రోమన్ల నుంచే వచ్చింది అది. ఇప్పుడు డిసెంబర్ ఉందే, డిసెంబర్ అంటే ఇప్పుడు 12వ నెల. అవును, కానీ అప్పుడు 10వ నెలే. దశ అంబరా, ఓకే, నవంబర్, నవ అంబరా. మేము ఇంకా బ్రిటిషర్స్ దగ్గర అక్టోబర్, అష్ట, సెప్టెంబర్, సప్త. ఇది రోమన్స్ నుంచి వచ్చిందా సార్? అంటే ఇది మన దగ్గర నుంచి వాళ్ళకి పోయిందా? ఓకే, మన దగ్గర నుంచి వాళ్ళకి పోయి మనకు వచ్చిందా? నువ్వు ఒకసారి రోమ్ నగరాన్ని పరిపాలించిన రాజుల లిస్ట్ తీసుకొని చూడు, ఎంతమందికి రామ్ అనే పేరు వస్తుందో చూడు. రామ్ అనే పేరు వాళ్ళు ఎందుకు పెట్టుకుంటారు? రోమ్ నగరం, అవునా కదా? ఇప్పుడు మనం ఎక్కడ ఇదవుతున్నామంటే, వాడు ఎవడో చెప్తాడు మనకి, రోములు వాళ్ళది పురాతనమైన జాతీయే, నేను కాదన్ను. కానీ మన అంత పురాతనమైన జాతి ఇంకేది లేదు ప్రపంచంలో. అసలు ఇంకొక ఇదేంటంటే, ఇక్కడి నుంచే మైగ్రేట్ అయ్యారు అని. అవును, చాలా మంది అప్పుడు విన్నాను. 7గురితోనే ఇంతమందితో స్టార్ట్ అయింది అంట కదా సార్ మొత్తం జీవన. సప్తద్వీపావసుంధర. 7 ఖండాలు. ఎప్పుడు చెప్పారు ఇది? సప్తద్వీపావసుంధర. ఈ భూమి 7 ఖండాలుగా ఉన్నది, అవునా కదా? మీరు మొన్న ఒక విషయం చెప్పారు సార్, అది నేను విన్నా. అంటే ఇప్పుడు కొంతమంది టూరిస్టులు కానీ ఎవరైతే ఇప్పుడున్న సోషల్ మీడియా వాళ్ళు శ్రీలంకకు వెళ్ళి అక్కడ రావణుడిది కోట, సింహ అవి చూపించి ఇక్కడే రావణుడు ఉన్నాడు, ఇక్కడే ఇవన్నీ చెప్పారు కదా. కానీ మీరు అది శ్రీలంక కాదు అని చెప్పి దానికి కొన్ని పాయింట్స్ చెప్పారు కదా, నిజమే సార్? అంటే అది నేను ఒక మాట చెప్పంటావా? శ్రీలంక, నేను రామాయణాన్ని దృష్టిలో పెట్టుకొని, రామాయణాన్ని బేస్ చేసుకొని శ్రీలంక ఎక్కడున్నది అనేది ఒక అంచనా ఇచ్చా. నువ్వు బహుశా చూసాను, అది చూసుంటావు. నీకు అది కరెక్ట్గా అనిపిస్తుందా లేదా? అవును, యోజన అంటే మీరు చెప్పినట్టు అది కరెక్ట్ మాట. అదొకటే కాదు, ఎక్కడ ఉన్నది శ్రీలంక అనేది, రావణ లంక ఎక్కడ ఉన్నది అనేది కూడా దాని డిస్క్రిప్షన్ ఉంది. వీళ్ళందరినీ సైన్యాన్ని పంపించేటప్పుడు, వానర సైన్యాన్ని పంపించేటప్పుడు వర్ణిస్తాడు. ఓకే, ఆ డిస్క్రిప్షన్ ఉంది. ఆ డిస్క్రిప్షన్ ప్రకారం మనం కానీ చూస్తే నీకు శ్రీలంక, రావణ లంక ఒకటి కాదు. మరి ఎందుకు సార్ లంకలో ఉన్న వాళ్ళందరూ రావణాసుని పూజించడం, అక్కడ గుడి కట్టడం, లేదంటే సీతమ్మ బావ అని చెప్పేసి ఇవన్నీ? చూడు, రామాయణ కారిడార్ అని ఒక ఇది జరుగుతుంది తెలుసా? ఓకే, అదేంటంటే ఒక మార్కెటింగ్ సిస్టమ్, పిలిగ్రిమేజ్. ఓకే, వాళ్ళకి అక్కడ రావణుడు, ఇక్కడే సీత ఉండింది, ఇక్కడే రాముడు ఉన్నాడు. ఇప్పుడు మనం చెప్పుకోవడంలా, ఇప్పుడు అసలు రాముడు ఇటువైపు రానేలే, ఇది మన ఆంధ్ర వైపు ఆయన రాలేదా? రాలా. ఓకే, మరి ఒంటిమిట్ట రామతీర్థాల్లో వచ్చారని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ప్రతి వాడు రాముడిని తమ వాడుగా చేసుకోవడానికి ఇది ఒక విధయ్యా. ఓకే ఓకే, ఇప్పుడు అటువంటి చారిత్రక పురుషుడు, అటువంటి మహాపురుషుడు ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ చెప్తారు కదా గోదావరి దగ్గర పంచవటి అని, పంచవటి ఇది కానే కాదు. కానీ ఎందుకు అన్నారు ఆ మాట? అటువంటి చారిత్రక పురుషుడిని తమవాడుగా చేసుకోవడానికి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతివాడు పడిన ఆరాటం. ప్రతి ఊళ్ళో రామాలయం ఉంది, అవునా? ఏ గుడి ఉన్నా లేకపోయినా రాముడి గుడి ఉంటుంది. ఎందుకు? ఏదో ఒక కథ చెప్తారు నీకు. ఇక్కడికి పోతూ జటాయు ఈకబడిందనో,
అవునా కాదా? అవును. అవన్నీ కారణం ఏమిటి? ఆ ప్రకారంగా ఆయన రాముడి చరిత్రను తెలుసుకొని బాగుపడండి రా అని. నాకు మైండ్ పోతుంది సార్. అవునా కాదా? అవును. అవును. ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి రాముడి దగ్గరికి వెళ్ళి ఈరోజు సంగతి వదిలి, ఈరోజు ఎవడు దేవాలయానికి పోయేదానికి కూడా ఎవడికి ఓపికలు లేవు, సమయం లేదు. కానీ ఒకనాటి కాలంలో సాయంత్రం పూట ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఏదో ఒక కాలక్షేపం జరిగేది. అక్కడ ఏదో ఒక హరికీర్తనలు, సంకీర్తనలు, భజనలు, లేదు పురాణ శ్రవణం, ఇవన్నీ ఉండేవి. పురాణ పఠనం, పురాణ శ్రవణం ఇవన్నీ ఉండేవి. ఈరోజు నన్ను మీరందరూ ఎందుకు గొప్ప అనుకుంటున్నారంటే, అంటే మీరు అనుకుంటున్నారు లేదు నాకు తెలియదు, కానీ ఎందుకు అనుకుంటున్నారంటే మేము ఆ రోజు అవన్నీ విన్నాం కాబట్టి. అయ్యే మీకు చెప్తున్నాం. ఇప్పుడు మీ తరం వచ్చేసరికి అవన్నీ పోయినాయి. లేదు సార్, అవును నిజం. ఇప్పుడు అవన్నీ చెప్పేవాళ్ళు కరువయ్యారు. అందుకు ఆమద వృక్షం అయిన నేను కాస్త పైకి కనిపిస్తున్నా. సార్ మీరు ఇప్పుడు టెంపుల్స్ మీద మొన్న చెప్పింది కూడా విన్నాను నేను. కానీ నేను ఒక దగ్గర చదివింది, ఇది నిజమా సార్? ఇప్పుడు టెంపుల్స్లో 3 స్టైల్స్ ఉంటాయా? నగారా స్టైల్ అని, లేదంటే అవన్నీ నిర్మాణ స్టైల్ టెంపుల్, అవన్నీ నిర్మాణ విధానాలు. ఏంటి సార్ అంటే? అంటే అట్ట కాదు. ప్రతి టెంపుల్ ఒకటే గుర్తుపెట్టుకో, ఆగమం ప్రకారమే నిర్మాణం జరుగుద్ది. అంటే ఆ స్ట్రక్చర్ ఇలా ఉండాలి, అక్కడ పూజలు ఇలా జరగాలి, విగ్రహం ఇలా ఉండాలి, ఇంత ఎత్తు విగ్రహం ఉండాలి, ఆ విగ్రహానికి కూడా ఇన్ని చేతులు ఉండాలి, ముఖం ఎంత ఉండాలి, పాదాలు ఇట్లుండాలి, ఇవన్నీ ఉంటాయి. సిట్టింగ్ పోస్చర్ ఇట్లుండాలి, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆలయ నిర్మాణ కళ ఏదైతే ఉంటుందో బేస్ మాత్రం ఒకటే ఉంటుంది. అర్థమైందా? నిర్మాణ కళలో అనేక రకాల ప్రక్రియలు ఉన్నాయి. నువ్వు చెప్పినటువంటి ఇవన్నీ ఇప్పుడు గ్రీకులు భారతదేశానికి వచ్చిన దీని తర్వాత వాళ్ళ స్టైల్ ఆఫ్ స్కల్ప్చరు, మన స్టైల్ ఆఫ్ స్కల్ప్చరు రెండు మిక్స్ అయ్యి మిక్స్డ్ కల్చర్ వచ్చింది. ఇప్పుడు ఒక విగ్రహాన్ని నువ్వు చెక్కుతున్నావు, భారతీయులు ఒక రకంగా చెక్కేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత, ఎవరు గ్రీక్స్ ఇదైన తర్వాత వాళ్ళ కల్చర్ కూడా మన కల్చర్తో కలిసింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత విగ్రహాలు చాలా డిఫరెంట్గా ఉండడం మొదలుపెట్టినాయి. నువ్వు ఒకసారి ఇక్కడ మన సాలార్జంగ్ మ్యూజియంకి పో, నీకు వాళ్ళ గ్రీక్స్ శిల్పకళ నీకు కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఉన్నాయి శిల్పాలు. నేను అంటే నీకు దగ్గరలో ఉండేదని చెప్పాను నేను. ఇప్పుడు మన సౌత్లో ఆలయాలు ఒక విధంగా ఉంటాయి, నార్త్లో ఆలయాలు ఇంకొక రకంగా ఉంటాయి. మనది చాలా ఇన్డెప్త్ స్ట్రక్చర్ కనిపిస్తుంది సౌత్లో. నార్త్లో అంటే ఉంటుంది స్ట్రక్చర్, కానీ పైన లేదయ్యా. కాదు, ఇంతకుముందు కూడా అద్భుతమైన స్ట్రక్చర్స్ ఉండి అన్నీ ధ్వంసం అయిపోయినాయి. ఇప్పుడు నువ్వు ఒక పని చేయి. కాశీ ఉంది కదా, కాశీ విశ్వేశ్వరాలయం ధ్వంసం అయింది, ధ్వంసం చేశారు. ధ్వంసం చేసి దాని మీద వాళ్ళు ఎంత ఎదవాలంటే వాళ్ళకి విడిగా కట్టుకోవడానికి కూడా వాళ్ళకి ఓపికలు ఉండవు. మన సొమ్ము దోచుకొని మన సొమ్ము మీదనే కట్టుకోవాలా. ఆ ఆలయం గోడల మీదనే కట్టారు. ఇది వాళ్ళు మసీదు నిర్మించుకున్నారు. ఆ ఆలయ గోడల నిర్మాణం చూడు, నీకు ఫోటోలు కనిపిస్తాయి గూగుల్లో కొడితే. గోల్డ్ చూస్తే నీకు మన సౌత్ ఇండియన్ నిర్మాణమే కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు సోమనాథ్ దేవాలయం, నువ్వు సోమనాథ్కి వెళ్తే ఇప్పుడు ఉన్నటువంటి స్ట్రక్చర్ వేరు. దాన్ని మళ్ళీ పునర్నిర్మాణం అప్పుడు ధ్వంసం చేయబడినటువంటి శకలాలు అక్కడ ఎగ్జిబిషన్స్లో వాటిల్లో పెట్టున్నారు. చూడు నువ్వు ఒకసారి, ఎంత అద్భుతమైనటువంటి శిల్పకళని నువ్వు పోగొట్టుకున్నావో నీకు తెలియదయ్యా. రాక్షసుల బారిన పడి నాశనం. నాకు 2 డౌట్లు ఉన్నాయి సార్ కాశీ మీద. అంటే ఇది నేను విన్నవే. కాశీ ప్రపంచంలోనే అందరూ ఒప్పుకున్నది
ఓల్డెస్ట్ సిటీ ఫస్ట్ కనిపెట్టిందన్నారు. అంటే అంతకుముందు ఏ నగరాలు లేవా, గుర్తింపబడలేదా? అదొకటి. ఇంకొకటి మీరు ఇందాకలా అన్నారు కదా, తరాలు ట్రీస్ ఏం లేవని. కానీ ఇప్పుడు ఎవరైనా వెళ్తే మన పుట్టు పూర్వత్రాలు ఎవరైనా అక్కడ గ్రంథాల్లో తెలుస్తాయని అంటారు కదా. ఈ రెండింటి మీద మీరేం చెప్తారు? రెండు కరెక్టే, రెండు కరెక్టే. అతి పురాతనమైనటువంటి నగరం కాశీనగరం. నీకు కాశీఖండం అని ఒక గ్రంథం ఉంది. ఓకే. శివుడు మొట్టమొదట నగరాన్ని సృష్టించిన నగరంగా కాశీనగరాన్ని చెప్తారు. శివుడు తను వాసం ఉండడానికి అక్కడ ఒక నగరాన్ని సృష్టించాడని. అండ్ అదొకటే కాదు, ఈ ప్రపంచమంతా విలయంలో మునిగిపోయినప్పుడు శివుడు తన త్రిశూలం మీద ఈ కాశీ నగరాన్ని కాపాడుతాడనేటటువంటి ఒక ఇది కూడా మన పురాణాల్లో కనిపిస్తుంది. ఓకే. సో అతి పురాతనమైన నగరం, దాంట్లో ఇది ప్రపంచం ఒప్పుకున్నటువంటి విషయం. రెండవది, ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాల నుంచి కూడా, చాలా వందల వేల సంవత్సరాల నుంచి కూడా కాశీని దర్శించుకోవడం ఒక అంటే జన్మలో అది వెళ్ళాలా అనేది ఒక ఇది. సో ప్రతి వాళ్ళు అవకాశం ఉన్నంత వరకు కాశీ నగరాన్ని దర్శించేవాళ్ళు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీ ప్రవర చెప్పుకొని అక్కడ పెద్దలకు తర్పణాలు వదిలేవాళ్ళు, తర్పణాలు వదిలేవాళ్ళు. అంటే తర్పణం వదలడం అంటే గుర్తు చేసుకోవడం అయ్యా. నువ్వు నీ పెద్దల్ని గుర్తు చేసుకోవడం. నువ్వు ఇక్కడ ఉన్నావు అని అంటే, ఈరోజు ఇక్కడ ఉన్నావు, దీనికి కారణం ఎవరు? వాళ్ళే కదా. మరి వాళ్ళని గుర్తు చేసుకోవా? అవునా కాదా? గుర్తు చేసుకో. సో వాళ్ళని గుర్తు చేసుకోవడం. అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణ వ్యవస్థ ఏదైతే ఉందో వాళ్ళు రికార్డులు మెయింటైన్ చేసేవాళ్ళు. ఓకే. ఓకే. నువ్వు వెళితే నీ అంటే నీకు అక్కడ సంబంధించినటువంటి ఎవరో బ్రాహ్మణుడు ఉంటాడు. ఓకే. ఓకే. ఇదిగో ఫలానా స్టేట్ నుంచి వచ్చాము అని అంటే, ఇదిగో ఫలానా వాళ్ళ దగ్గరికి బొండే అని అంటారు. ఓకే. అంటే ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు, అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అప్పుడు మనం వెళ్తే కనుక్కోవడం కష్టం. ఉన్నాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. అన్నీ ఉన్నాయని నేను చెప్పను, కానీ ఇంకా కొన్ని ఉన్నాయి, నిలబడి ఉన్నాయి. సో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి మహేంద్ర. ఆనాటి వ్యవస్థని ఈనాడు ఉన్నటువంటి వ్యవస్థతో పోల్చకు. నాకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మన సౌత్ ఇండియా ఏవైతే కొన్ని టెంపుల్స్ ఉన్నాయో, నేను బాగా వీడియోస్ చూస్తున్నాను. అంటే అందరికి తెలిసిందే, కార్ బొమ్మలు, సైకిల్ బొమ్మలు, ఫోన్ బొమ్మలు అండ్ ఆ టెంపుల్స్ మీద ఉన్నాయి సార్. ఎట్లా అంటే మీరు దాని మీద ఏం చెప్తారు? ఇది అతని పేరు మోహన్ అనుకుంటాను. అతను చాలా బాగా చేస్తున్నాడు. కానీ కొన్ని రీసెంట్ వాటిని కూడా ఏన్షియంట్ అని అనుకుంటున్నాం మనం. ఓకే. కానీ ఏన్షియంట్గా మాత్రం చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక విషయం మహేంద్ర, ఒక చిన్న విషయం. నువ్వు ఒక ఆర్టిస్టు అనుకుందాం, ఒక ఆర్టిస్టువి, మంచి ఆర్టిస్టువి. నిన్ను ఒక బొమ్మ వేయమన్నారు, ఒక అమ్మాయి బొమ్మ అని అన్నారు. ఒక అమ్మాయి బొమ్మ వేయమంటే నువ్వు ఏ అమ్మాయి బొమ్మ వేస్తావు? ఎట్లా వేస్తావు అమ్మాయి బొమ్మ? గుర్తు తెచ్చుకుంటా, అంటే హెయిర్ కానీ కళ్ళు కానీ ఇవన్నీ గుర్తు తెచ్చుకొని ఏదో ట్రై చేస్తే కొత్తగా ఒకటి వస్తుంది. ఇప్పుడుండే డ్రెస్, ఇప్పుడుండే పద్ధతి, దీని ప్రకారమే వేస్తావు కదా. అప్పుడు చెక్కేవాడు కూడా ఆనాడు ఉన్నటువంటి సిస్టము, ఆనాడు ఉన్నటువంటి కల్చరు, ఆనాడు ఆడవాళ్ళు ధరించిన దుస్తులు, ఆనాడు ఆడవాళ్ళు ధరించినటువంటి నగలు, ఇవన్నీ డిపిక్ట్ చేస్తాడా చేయడా? వాడి చేసినటువంటి శిల్పంలో అవన్నీ చేశారు. ఇప్పుడు ఆనాడు ఉన్నటువంటి టెక్నాలజీని కూడా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు. మీరే చెప్పినట్టున్నారు సార్, ఇక్కడ కుమారస్వామి గుడిలో మొత్తం 9 months ప్రెగ్నెన్సీ ఫొటోస్, అదే శిల్పాల లెక్క ఉంటుందని. అసలు హౌ సార్ ఇప్పుడు తెలిసింది కదా మనకి ఇవన్నీ. ఒక నీకు మహాభాగవతంలో ఉంది. భాగవతంలో నీకు నువ్వు సరే, భాగవతం అనేది ఎప్పుడు 5000 సంవత్సరాల క్రితం ఉంది. 300 సంవత్సరాల క్రితం ఈయన బ్రహ్మం గారు బిడ్డ
కడుపున పడ్డప్పటి నుంచి ఏ మాసంలో ఎట్లుంటాడో చూపిస్తాడు. అంటే ఇప్పుడు పిక్చరైజేషన్ వస్తే గానీ స్పెర్మ్ అనేది ఎక్కి కలుస్తుందని మనకి ఇప్పటికీ 300-200 తెలుసు. ఎవరు చెప్పారు కానీ నీకు? వాళ్ళకి ఇదో ఇక్కడే నాకు పెద్ద విభేదం. ఈరోజు మీకు మన పాత గ్రంథాలు చదివే అలవాట్లేదు. ఇంకొకటి మనం అసలు సంస్కృతాన్ని మర్చిపోయాం, మృత భాషగా తయారు చేసాం. అమృత భాషని సంస్కృతం చదివాను సార్, సాంస్క్రిట్ నా లాంగ్వేజ్. అమృత భాషని మృత భాషగా తయారు చేసినావు. సరే, నువ్వు సంస్కృతం ఎంతవరకు చదివావయ్యా? ఎన్ని గ్రంథాలు పాస్ అవడానికి వరకు? అంతే మరి పాస్ మార్కుల కోసం చదివావు నువ్వు. సంస్కృతం నేర్చుకుందామని చదివావా? సంస్కృతం తీసుకుంటే ఎక్కువ మార్కులు వస్తాయని చదివావు. ఇది మేము కొంచెం ఎక్కువ మార్క్స్ వస్తాయని మేము మీకంటే ముందు వాళ్ళమయ్యా. సో ఇది మీరు సంస్కృతం చదవడానికి వెనుక ఉన్నటువంటి కారణం. నిజంగా సంస్కృతం చదివి సంస్కృతంలో ఉన్నటువంటి గ్రంథాలని డీకోడ్ చేయగలిగితే ఈరోజు మనం అనుకుంటున్నటువంటి ప్రతి సైన్స్ దాంట్లో ఉంది. నేను నీకు అబద్ధం చెప్పడం లేదు, మనం మన మన గ్రంథాలని చదవడం లేదయ్యా. సరేనయ్యా, ఈరోజు మనం మహాభారతంలో 100 కుండల్లో ఆమె గర్భతాడనం చేసుకుంటే, ఎవరు గాంధారీదేవి గర్భతాడనం చేసుకుంటే దీన్ని 100 కుండల్లో పెట్టి 100 మంది టెస్ట్ ట్యూబ్ బేబీలను తయారు చేశాడా లేదా? ఇంకా ఆ టెక్నిక్ రాలా మనకి. లేదు సార్, ఈ మధ్య వింటున్నాను. ఓకే, ఏమో ఎగ్స్ కాపాడుతున్నారని విన్నాను. ఎగ్స్ కాపాడుకోవచ్చు, దాచుకోవచ్చు ఫ్యూచర్లో అని. ఎంబిలికల్ కార్డును దాచుకుంటున్నారు కదా ఇప్పుడు, తెలుసా నీకు? బ్యాంకులు వచ్చినాయి వాటికి, ఎంబిలికల్ కార్డుకి. నువ్వు ఇప్పుడు నీకు ఒక ఇది చెప్తాను. మేము మా చిన్నప్పుడు విన్నాం, ఉప్పుతో పళ్ళు తోముకునేవాళ్ళం, బొగ్గుతో పళ్ళు తోముకునేవాళ్ళం. కచ్చిక అంటాం, కచ్చికతో పళ్ళు తోముకునేవాళ్ళం. బొగ్గుతో పళ్ళు తోముకుంటే ఇదైపోద్ది, ఉప్పుతో పళ్ళు తోముకుంటే అదైపోద్ది అని చెప్పి అప్పుడు మమ్మల్ని పేస్ట్కు మళ్ళీ ఇచ్చారు. మీ పేస్ట్లో ఉప్పు ఉందా, చార్కోల్ ఉందా, మీ పేస్ట్లో బొగ్గు ఉందా వినడంలే మనం. అడ్వర్టైజ్మెంట్లు వినడం లేదంటాయా. ఇప్పుడు అదే సైన్స్ అయింది. వాడు చెప్తే సైన్స్. ఉప్పుతో పళ్ళు తోముకరా అంటే నాటు. ఉప్పుతో మీ పేస్ట్లో ఉప్పు ఉందా, ఈ మా పేస్ట్ తోముకోండి అంటే సైన్స్. మనం ఎక్కడ పోతున్నాము? నేను మన ఎన్ని మంచి అని చెప్పట్లే, నేను మంచి వాటిని గుర్తించండి సార్. కొన్ని నమ్మచ్చు అంటారా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి అడిగితే మీకు తెలిసే ఉంటుందేమో అనుకుంటున్నా. ద్వారకా దగ్గరలో ఒక గుడి ఉంటుంది, అది రాత్రిపూట కృష్ణుడు వస్తారు, 16,000 చెట్లు ఉంటాయంటారు. అది 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 దాన్ని మీరు నమ్ముతారా? ఏంటది దాన్ని? నేను వెళ్ళొచ్చాను. నేను ఆ ఏరియా అంతా వెళ్ళి, ద్వారకా కాదు, ఇక్కడ మధుర దగ్గర. రాత్రి అయితే ఆ చుట్టుపక్కల ఇంకెవరు ఉండరు. కోతులు కూడా వెళ్ళిపోతాయి. ఆ చుట్టుపక్కల ఉండే బిల్డింగులు కూడా అన్ని తలుపులు వేసేసుకుంటారు. ఏం జరుగుతుందనే తెలియదు. లోపల ఆయనకి భోగ్ అంటారు, భోగు పెడతారు. ఆ భోగు మీద ఎవరో వచ్చి కూర్చున్నాయి, తిన్న గుర్తులు ఉంటాయి. మీరు చూసారు సార్? అంటే మార్నింగ్ వెళ్ళారా మళ్ళీ తర్వాత? అది నేను వెళ్ళొచ్చాను, నేను 10 రోజులు ఉన్నా అక్కడ. ఓకే, ఏం చెప్తావు? దీని మీద ఒక టీవీ వాళ్ళు కూడా, ఏదో సమ్ టీవీ నాకు గుర్తులేదు, దాని మీద రాత్రంతా ఆడు కూర్చొని పరిశోధన చేశారు. వాళ్ళు కరెక్ట్గా ఆ సమయానికి నిద్రపోయారు, జరగాల్సింది జరిగిపోయింది. సో నీకు ఏమిటి అనేదానికి ఇప్పుడు అది రహస్యం అనుకుంటున్నాం, అది నాకు రహస్యమే కదా. నేనేమన్నా ఛేదించడానికి నేను ఇది కాదు కదా. కొన్ని ఒక విషయం, కొన్ని చోట్ల చాలా రహస్య పూజలు జరుగుతాయి, మనకు తెలియదు, మనం చూడలేము. వచ్చి వాళ్ళు ఏ సమయంలోనో వచ్చి పూజ చేసి వెళ్ళిపోయేటటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. దేశంలో చాలా ఉన్నాయి, ఒకటి కాదు. ప్రకాశం జిల్లా మాలకొండ అని ఉంది ఒకటి, నరసింహస్వామిది. ఓన్లీ శనివారం మాత్రమే ఓపెన్. తక్కిన అన్ని రోజులు దేవతల సేవ అని మూసేస్తారు. సరేనయ్యా, నీకు అదట్ట పక్కన పెడదాం. ఇప్పుడు అంటే కేదార్నాథ్
6 నెలలు మూసేస్తారు, అవును, మంచు వల్ల అని అంటారు. తలుపులు తాళాలు వేసేస్తారు. అవును, వేసే ముందు అక్కడ ఒక అఖండ దీపం వెలిగిస్తారు. అవును, జ్యోతి. బద్రీనాథ్ కూడా అనుకుంటారు. బద్రీనాథ్, కేదార్నాథ్ ఉమ్, ఉమ్. 2 అఖండ దీపం వెలిగిస్తారు. 6 నెలల తర్వాత తలుపులు తీస్తే అఖండ దీపం వెలుగుతూ ఉంటే ఏం చెబుతావు నువ్వు? అది అది నిజంగానే మిస్టరీ సార్. ఆ? మిస్టరీ అని చెప్పచ్చు. ఏం దాన్ని మిస్టరీ అంటే ఇది మిస్టరీ కదా. నేను నీకు ఇందాక ఒక వర్డ్ వాడానయ్యా, అది అది నువ్వు మర్చిపోయావు. దిస్ ఈస్ ఎ మిస్టీరియస్ ల్యాండ్. ఈ వర్డ్ వాడానా? ఇప్పుడు నువ్వే ఇన్ని మిస్టరీలు చెప్తున్నావు. ఇది విన్నాను సార్, అది విన్నాను సార్ అని. నీకు తెలియనివి చాలా ఉన్నాయి మహేంద్ర ఇక్కడ. నీకు అంటే ఐఎమ్ నాట్, అదే జనాలకి. ఎస్, మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి సార్. ఒకటి దీని మీద, అంటే మీరు ఇంత చదివారు కాబట్టి ఒకటి అడుగుతా. ఇప్పుడు ఈ కాలంలో రకరకాల పేర్లు వచ్చాయి సార్. ఫ్లింగ్ అని, డింగ్ అని, రిలేషన్షిప్స్, సిచ్యువేషన్షిప్స్, ఇలా రకరకాల లవ్ గురించి, మ్యారేజ్ గురించి, మ్యారేజ్ సిస్టమ్ గురించి. అది హిందూ కల్చర్ కదా, విడిపోవడాలు చాలా ఎక్కువ జరుగుతున్నాయి. మన వేదాస్ పురాణాస్లో చెప్పింది ఏంటి? వన్స్ యూ మ్యారీడ్ ఇట్ ఈస్ ఫర్ ఎవర్. 7 జన్మల బంధం అంటారు దాన్ని. ఒక పెళ్ళిని 7 జన్మల బంధం అంటారు. భారతదేశంలో దౌర్భాగ్యం ఏమంటే మనం ఈ ఫారిన్ కల్చర్ని అలవాటు చేసుకొని విడిపోతున్నాం. ఇద్దరు మనుషులు వేరు వేరు సాంప్రదాయాల నుంచి లేదా వేరు వేరు కుటుంబాల నుంచి వచ్చి కలిశారు, అవునా? వాళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకు సాగగలిగితే జీవనం సాగుతుంది. నేను గొప్ప, నేను గొప్ప, ఎక్కడ భార్య గొప్ప, భార్య తక్కువ, భర్త ఎక్కువ అని చెప్పాల మన శాస్త్రాలు. మహారాజ్ఞి భవ, పెళ్ళిలో మంత్రం. మా మహారాణివి నువ్వు. నీకు పెళ్ళి జరిగింది, అమ్మాయి పెళ్లి చేసుకోవడానికి అబ్బాయి చాలామంది బంధుమిత్రులతో కలిసి వస్తాడు, అవునా? కానీ పెళ్ళి అయిన తర్వాత అత్తగారింటికి అమ్మాయి ఒక్కతే వెళ్ళుద్ది, అవునా? అవునా కదా? అవును, ఒక్కతే వస్తుంది. కారణం ఏమిటి? అంటే మొత్తం ఇంకా ఫ్యామిలీ వదిలేసి ఇదే నా ఫ్యామిలీ అనుకో. శక్తి. నీ ఇంటికి వస్తున్నది శక్తి. నీ ఇంట్లో అడుగు పెట్టేటప్పుడు మేళ తాళాలతో అడుగు పెట్టిస్తాం ఆమెని. అండ్ గడపట్లో ధాన్యపు పెడతారు, ఇది పెట్టి దాన్ని ఆమె కాలుతో తోయిస్తావు లోపలికి, బయటకు కాదు లోపలికి. ఏంటి ఇవన్నీ అంటే ధాన్య రాసులు అట్లా పొంగాలి. పెళ్ళిలో మంత్రాలు ఉన్నాయి కొన్ని. ఏం చెప్తాయి తెలుసా? నా ఇంటి మహారాణివి నువ్వు, నా ఇంట్లో ఉండే పెద్దల్ని, నా ఇంట్లో ఉండేటటువంటి పిల్లల్ని నువ్వు ఆదరంగా చూడు. ఈరోజు ఏమవుతుంది, ఈమె ఇంట్లో ఈమె మహారాణి, కానీ కొంత అణకువ నేర్చుకునేటటువంటి తత్వం పోయింది, అర్థం చేసుకునేటటువంటి మనస్తత్వం లేకుండా పోయింది. వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, సాయంత్రానికి విడిపోతున్నారు. దానికంటే ముందు కొత్త కల్చర్ స్టార్ట్ అయింది. ఇది ఇద్దరు అర్థం చేసుకోవడానికి కొన్ని రోజులు కలిసి ఉండాలంట. ఏమయ్యా, నీ భార్యతో నీ కోసం వచ్చినటువంటి నీ భార్య పెళ్ళైందా నీకు? లేదు సార్. కదా? లేదు. అయితే నువ్వు ఖచ్చితంగా అయ్యి నీ కోసం తన వాళ్ళందరినీ వదులుకొని నీ ఆదరణ కోసం, నీ స్నేహం కోసం వచ్చినటువంటి అమ్మాయిని నువ్వు ఎట్లా చూడాలా అంటే ఆలోచిస్తున్నాడా ఎవడైనా? ఇద్దరు మనుషులు కలిసి ఉండలేనటువంటి మీరు ఇంక ఏమి చేయగలరు, ఏమి సాధించగలరు? నీ భార్యతోనే నువ్వు సరిగ్గా ఉండలేవు, నువ్వు ప్రపంచాన్ని ఏడబడుస్తావా? బయట ఒకటి చెప్తారు కదా సార్, సంసారం కన్నా సింగిల్గా ఉండే చాలామంది పొడిచారు, చాలామంది. సంసారం అసలు లేకుండా ఉండు, పెళ్లి చేసుకోబాక. ఓ నీ నీ ఆశయం ఏదుందో దాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేయి, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత దాన్ని గౌరవించు. ఇట్స్ ఎ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇట్స్ నాట్ యువర్. 2 కుటుంబాల కలయిక, 2 వంశాల కలయిక, 2 మనుషుల కలయిక. నీ కుటుంబాన్ని నువ్వు గౌరవించలేవు, నీ కుటుంబాన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవు, నువ్వు సొసైటీకి ఏం చేస్తావు? సొసైటీకి ఏం చెప్తున్నావు? నువ్వు నీ భార్యతోనే నువ్వు
కలిసి ఉండలేకపోతే ఇంకా ఎవరితో కలిసి ఉండగలవు నువ్వు? ఎస్, యాక్చువల్లీ కొన్ని సమస్యలు వస్తాయి, సర్దుకుపోగలగాల, ఒకరినొకరు అర్థం చేసుకోగలగాల, అవునా కాదా? ఇప్పుడు ఉదయాన్నే ఈయన బాత్రూంలోకి వెళ్తాడు, బాత్రూంలోకి వెళ్ళి ఓ డామ్ డూమ్ అంట ఎగరతా వస్తాడు బయటికి. ఎందుకండి అటు ఎగరుతున్నారు అంటే ఆయన ఏం చెప్తాడంటే, ఇది వాడు నీకు ఎన్నిసార్లు చెప్పాను పేస్ట్ని కింద ఒత్తమని, నువ్వు మధ్యలో ఒత్తుతావు, ఏమన్నా తలకాయ ఉందా లేదా నీకు? దానికి అదేముందండి, అది పెద్ద విషయమా, మళ్ళా పెద్ద విషయమా అంటావు, నేను చెప్పింది చేయవా? సరే రేపు లేడీస్ నుంచి కూడా అలాంటివి వస్తాయి కదా సార్. ఇను పూర్తిగా దీనికి సొల్యూషన్ లేదా? దీనికి సొల్యూషన్ లేదా? ఏముంది చెప్పు నువ్వు. నెక్స్ట్ టైం నుంచి మనమే చేసుకుంటే బెటర్ ఎందుకు అనుకున్నా. ఎందుకు ఇంకొక పేస్ట్ తీసుకొని వచ్చి ఇదిగో వేదు నువ్వు వాడుకో అంటే సరిపోదా? అవునా కాదా? సింపుల్ సొల్యూషన్. దానికి ఒక సాధువు గారి దగ్గరికి ఒక ఆమె వెళ్ళింది. ఏమండి, మా ఆయన ఎప్పుడు గొడవ పెడుతుంటాడు, ఊరికే అడుస్తుంటాడు, గొడవలు ఎక్కువైపోతున్నాయండి, నన్ను ఏం చేయమంటారు స్వామీజీ అని అన్నది. అంటే ఆ స్వామీజీ ఏం చేశాడంటే ఒక బాటిల్ నీళ్లు తెప్పించి ఆమెకిచ్చాడు. ఆమెకిచ్చి, అమ్మా ఏం చేయమంటారు స్వామీజీ, ఆయన అరిచేటప్పుడు ఆయన నోట్లో పోయమంటారా అన్నది. కాదమ్మా, ఆయన అరిచేటప్పుడు నీ నోట్లో పోసుకో, బయటకు ఉమ్మబాక మింగబాక, ఆయన అంతా అరిచి అయిపోయిన తర్వాత నువ్వు కావాలంటే మింగు. ఓకే, ఇప్పుడు ఏమైంది చెప్పండి నాకు? ఎవరో ఒకరు కామ్గా ఉంటారు, అది పెద్ద గొడవ. రెండు చేతులు కలిస్తేనే కదా చప్పట్ల. ఇద్దరు గొడవ అనేది ఇద్దరు పెట్టుకుంటే, ఒకటి పెట్టుకుంటే గొడవ ఏంది? కొన్ని రోజులు చూస్తాడు, వాడే గమ్ముకుంటాడు, తగ్గిపోతాడు. అర్థం చేసుకునే మనస్తత్వం, సర్దుకుపోయే మనస్తత్వం, ఇది మనలో రావాల. ఇప్పుడు ఏమవుతుంది, అటు ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు, పోనీ ఇప్పుడు వీళ్ళిద్దరూ పోనీ అయ్యన్నా నిలుస్తున్నాయా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వారం రోజుల నుంచి గొడవలు. ప్రేమించి పెళ్లి చేసుకోవడం వల్ల దూరం అవుతారు కుటుంబాలకి. వీడు ఇదిగోరా నా పెళ్ళ పెట్టన్నదే దాన్ని అదేందరే నిన్ననేది. వీడు ఇమ్మెచ్యూర్డ్ ఫెలో, వీడు అడిగేది ఇంకొంతమంది ఇమ్మెచ్యూర్డ్ ఫెలోస్ని. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ని అడుగుద్ది, ఉమెన్స్ లిబ్, అవునా కదా? ఇది జరుగుతున్నాయా లేదా? వాళ్ళిద్దరు వచ్చి మళ్ళీ కొట్టుకుంటారు. నేను ఈ 1 yearలో చాలాసార్లు అనుకున్నాను సార్, చాలాసార్లు అనుకున్నాను, ఎవరో ఒకరు కామ్గా కాంప్రమైజ్ అయితే సరిపోద్ది కదా. సర్దుకుపోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఆ అమ్మాయి ఒక ఏదో హార్ష్గా మాట్లాడింది, ఈరోజు ఏంది, ఇద్దరు ఉద్యోగం వెళ్తున్నారు, సంపాదిస్తున్నారు, ఇద్దరికి ఆర్థిక స్వావలంబనం ఉంది, అవునా? ఇద్దరు ఎవరికొవరు భయపడపడలేదు. ఆ అమ్మాయి వర్క్ చేసి వచ్చింది, నువ్వు వర్క్ చేసి వచ్చావు, ఇద్దరు స్ట్రెస్లో ఉంటారు. ఒక అండర్స్టాండింగ్ రండి. ఇప్పుడు ఆ అమ్మాయి వంట చేస్తుంది, నువ్వు సహాయం చేయి. ఆ అమ్మాయి ఇల్లు ఊడుస్తుంది, నువ్వు ఇంకొక పని చెయ్యి. లేదు నువ్వు ఇంకొకటి చేస్తున్నావు, ఆ అమ్మాయి ఇంకొకటి చేస్తుంది. ఇట్లా నువ్వు ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సహాయంగా ఉంటూ ముందుకు నడిస్తే కాపురాలు ఎందుకు నిలబడవు? ఏం మా కాపురాలు నిలబడలా? నేను అదే అనుకున్నాను సార్. నా ముందు జనరేషన్ ఎలా ఇన్నేళ్ళు 40 years 30 years 50 years చచ్చిపోయేదాకా వాళ్ళు అంటే ఎన్ని ఉంటాయి, ఎట్లా అసలు కాంప్రమైజ్ అంటే మీకు మీ జనరేషన్కి అర్థం చేసుకునే కెపాసిటీ లేదు, అండ్ విత్ స్టాండ్ చేసుకునే ఇది లేదు. అలవాటు చేసుకోండి. మంచి నేను ఒక్కటే ప్రశ్న ఈనాటి యువతరానికి వేస్తున్నా, ఏందనంటే నీ తోటి ఉన్నటువంటి నీ భార్యను నువ్వు అర్థం చేసుకోలేకపోతే, కలిసి ఉండలేకపోతే నువ్వు ఎవరితో కలిసి ఉండగలవు? ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక్కొక్క యాటిట్యూడ్ ఉంటుంది, అవునా కాదా? కొన్ని రోజులు నీకు స్నేహంగా కనిపించవచ్చు, మన ఇద్దరం కలిసి ఓ 10 రోజులు తిరిగాము,
స్నేహంగా ఉన్నాం. ఏదో ఒక రోజు నీలో ఉండేటటువంటి ఒక క్యారెక్టర్ నాకు నచ్చకపోవచ్చు, నాలో ఉండే క్యారెక్టర్ నీకు నచ్చకపోవచ్చు. అంత మాత్రం నువ్వు మన ఇద్దరి మధ్య స్నేహాన్ని వదులుకుంటావా? ఒక స్నేహితురాలుగా ఎందుకు తీసుకో భార్యని? నువ్వు స్నేహితురాలుగా తీసుకున్నప్పుడు ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఎక్కడంటే ఇంకొక ఎదవ మైండ్ సెట్ తయారైంది. భార్య నీకు అణిగి ఉండాలా, భార్య నీకు బానిస, ఈ మనస్తత్వంతో ఉంటారు మగవాళ్ళు. భార్య నీకు స్నేహితురాలు, భార్య నీతోటి కలిసి ఉండేది అని మగవాడికి చెప్తే, అట్లనే ఆడదానికి కూడా అమ్మా నువ్వు ఏదైనా అంటే సర్దుకుపోవడానికి ప్రయత్నం చేయమ్మా, ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయి, కాపురాన్ని చెడుకోబాక తల్లి అని కానీ నువ్వు చెబితే బాగుపడతాయి. అమ్మాయి ఫోన్ చేస్తుంది, అమ్మా మా ఆయన ఇట్ట అన్నాడమ్మా. ఏం చెప్పాలి నువ్వు? వాడేందే నిన్ను అనేది? ఇట్ట మాట్లాడుతుంటారు అత్తలు. ఈడు తల్లిదండ్రుల దగ్గరికి అమ్మ ఇట్ట అన్నదమ్మా, తన్నరా దాన్ని. ఈయన జరుగుతుంది. బుద్ధి ఉందంటే పెద్దలకు కానీ ఒక కుటుంబం విడిపోయింది అని అంటే ఆ తప్పు ఆ కుటుంబంలో ఉన్న రెండు కుటుంబాలకు సంబంధించి తప్పు ఉంటుంది. ఆ కుటుంబాన్ని నిలబెట్టాలంటే కష్టం, కానీ విడగొట్టాలంటే ఎంతసేపు అయ్యా? గడివాడు పాలల్లో ఒక చుక్క విషం చాలు. నిజమే సార్, మీరు చెప్పిన అన్ని కరెక్టే. ఇప్పుడు మేము మా తల్లిదండ్రులు కలిసి ఉన్నారు, మేము కలిసి ఉన్నాం, మా బిడ్డలు కూడా కలిసి ఉన్నారు. ఎస్, నా బిడ్డ నా దగ్గరకు వచ్చి చెప్పుద్ది, డాడీ ఇట్టుంది డాడీ అట్టుంది డాడీ. మా ఆయన అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయమ్మా అని అంటారు. ఇంటికి వచ్చి ఏడ్చేటటువంటి రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు కొట్టరు, ఏయో ఒక మాట ఒక అండర్స్టాండింగ్ లేకపోవడం, మిస్అండర్స్టాండింగ్. దీనివల్ల ఏమవుతుంది? నువ్వు నీ కూతురికి నచ్చ చెప్పు, లేదా నీ కొడుకు నచ్చ చెప్పు, అట్లా తప్పు రాది, ఆ బిడ్డ అన్నీ వదులుకొని నీకోసం వచ్చిన బిడ్డరా, దాన్ని అట్లా మాట్లాడబాక, కొంచెం సర్దుకోరా అని చెప్పగలిగితే. నాకు అర్థమైంది, నాకు కూడా నిజమే. ఈ జనరేషన్ నేను చూస్తున్నానయ్యా, చెడిపోతున్నటువంటి ఫ్యామిలీలను చూస్తున్నా. ఫ్యామిలీస్ అన్ని చెడిపోతే సమాజం ఎక్కడ ఉంటుందయ్యా? సమాజం అనేది కొన్ని ఫ్యామిలీస్ కలిస్తే సమాజం. ఫ్యామిలీ ఈజ్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. వెన్ ఫ్యామిలీ డిస్టర్బ్స్, కంప్లీట్ ఎంటైర్ సొసైటీ విల్ డిస్టర్బ్. అవునా కదా మహేంద్ర? ట్రూ. నేను అంగీకరించాల్సింది తప్పదు, అది ఒప్పుకోవాల్సిన థింగ్ జరుగుతుంది కాబట్టి మొట్టమొదట మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. కలిసి ఉండడానికి ప్రయత్నం చేస్తే అన్ని సమస్యలు సాల్వ్ అవుతాయి. విడిపోవాలి అనుకొని మొదలెడితే అన్నీ విడిపోతూ ఉంటాయి. సరే, ఇంకొక 2 టాపిక్స్ నేను మాట్లాడతా. ఇప్పుడు ఇతిహాసాల్లో బుద్ధిస్ట్ అని ఒకటి ఉంది, అది నిజంగానే ఆయనది అవతారం కింద వస్తుందా? అసలు బుద్ధిజం అనేది మన ఇతిహాసాల కింద లెక్కేస్తారా? ఇతిహాసము వేరు, ఫస్ట్ పురాణము వేరు. ఇతిహాసము అంటే చరిత్ర, హిస్టరీ. ఓకే. ఇతిహాసము ఇది ఇలా జరిగినది. ఓకే ఓకే ఓకే. నీకు ఏ ఇతిహాసంలో ఉంది బుద్ధుడిని గురించి? అంటే ఇప్పుడు వేదాస్, వేదంగాస్, పురాణాస్, స్మృతిస్, బుద్ధిస్ట్ లిటరేచర్ అని. బుద్ధిస్ట్ లిటరేచర్ ఇస్ డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. దట్ ఈస్ నోవే రిలేటెడ్ టు ద యువర్ వేదాస్ అండ్ పురాణాస్. కానీ మరి ఎందుకు కొంతమంది ఇది విష్ణుమూర్తి అవతారంలో ఒక అవతారం అని కొంతమంది బుద్ధిస్ట్ చూడే, నీకు ఇది దిస్ యూ హ్యావ్ టు లెర్న్. ఖచ్చితంగా తెలుసుకోవాలి మీ తరం వాళ్ళు. మనము అనేక రకాలైనటువంటి ఫిలాసఫీస్ని మన వాళ్ళు చెప్పారు. దాంట్లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఈజ్ ఆల్సో వన్. అది మనదే. ఎక్కడి నుంచి వచ్చింది అయితే కాదు. ఎక్కడి నుంచి వచ్చిందా? అంటే మన రాజే శుద్ధోదనుడు. ఎవరు? మన రాజనే. రాముడి వంశస్థుడు బుద్ధుడు, శ్రీరామచంద్రుడి వంశస్థుడు బుద్ధుడు. ఓకే. సో బుద్ధుడు ఎక్కడో వేరే చోటు నుంచి ఎక్కడి నుంచి రాలా, ఈ సనాతన ధర్మం నుంచి వచ్చిన వాడే. ఓకే. సో ఆయన ఒక ఫిలాసఫీని ప్రవచించాడు. ఎప్పుడైనా ఒక మహాపురుషుడు వచ్చాడు అని అంటే ఒకటి గుర్తుపెట్టుకో, ఆనాటి కాలమాన పరిస్థితుల్ని అధ్యయనం చేసి తనదంటూ ఒక సిస్టమ్ని అడాప్ట్ చేస్తాడు. ఓకే. అంటే ఒక
వీటన్నిటికీ సొల్యూషన్స్, అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆనాడు. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది సొల్యూషన్గా తీసుకొని వచ్చాడు. ఆ తర్వాత వచ్చినటువంటి శంకరాచార్యుడు ఇప్పుడు ఈయన బుద్ధుడిచ్చిన సొల్యూషన్స్లో అనేక ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఈయన ఇంకో సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఉన్నావా, కార్ల్ మార్క్స్, నువ్వు ఎక్కడో బుద్ధుడు ఆదిశంకర్లోకి వెళ్తే అర్థం కాదు. కార్ల్ మార్క్స్ ఒక సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. కార్ల్ మార్క్స్ సిద్ధాంతం అంటారు, కమ్యూనిస్టు సిద్ధాంతం. ఏ సొసైటీని చూసి తీసుకొని వచ్చాడు ఆయన? అంటే ఇప్పుడు ఏవేవి పాటిస్తున్నాయి తెలుసు, కానీ ఎప్పటి నుంచి తెచ్చాడు నాకు తెలియదు. ఇప్పుడు చైనా పాటిస్తుందని తెలుసు నాకు. పాటిస్తుంది, కానీ ఆయన ఈ సిద్ధాంతాన్ని తీసుకురావడానికి వెనక ఆయన గమనించినటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి కదా, అవునా కదా? ఆ సమస్యలు ఏమిటి? క్రిస్టియానిటీ బోధిస్తూ వాళ్ళని బానిసలుగా తయారు చేసేటటువంటి సిస్టమ్ నుంచి ఆయన వచ్చాడు. వాళ్ళు నోరెత్తకూడదు, ప్రీస్టులు చెప్పింది వినాలా. ప్రీస్టులు ఎవరి చేతిలో ఉంటారు? కింగ్స్ చేతిలో ఉంటారు. అర్థమయ్యేదా? సో ఆ సిస్టమ్ని ఆయన వ్యతిరేకిస్తూ ఈయన సిద్ధాంతాన్ని తీసుకొని వచ్చాడు. అది కమ్యూనిస్టు దేశాలకి, కమ్యూనిస్టు సొసైటీకి, అది క్రిస్టియన్ సొసైటీకి, క్రిస్టియన్ దేశాలకి అది సరిపోద్దేమో, భారతదేశానికి సరిపోదు అది. అందుకని భారతదేశంలో కమ్యూనిస్టులు ఫ్లరిష్ కాలేకపోయారు. అర్థమైందా? అట్లనే బుద్ధుడు తీసుకొచ్చిన సిద్ధాంతం ఆనాటికి గొప్ప సిద్ధాంతం. ఆ తర్వాత ఆ సిద్ధాంతంలో ఉండేటటువంటి అనేక లొసుగులు బయటపడ్డాయి. ఏంది? అకర్మణ్యత, పనిగిని ఎలా వాడు సన్యాసి, బౌద్ధ సన్యాసి కావడం, అడుక్కు తినడం, సొసైటీ వాడిని ఇది చేయడం. అందరూ బౌద్ధ సన్యాసులు అయితే పనిచేసేవాడు ఎవడు? అండ్ శాంతి 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 అనుకుంటూ ఉంటే వేరే రాజులు వచ్చి కుమ్మిపోతే అదే కదా కుమ్మారు మనల్ని. అర్థమవుతుందా? సో మళ్ళా వీటిని రెక్టిఫై చేయడానికి ఆదిశంకర్లు వచ్చారు. ఆయన చేసిన దాంట్లో కూడా కొన్ని ఇవి ఉన్నాయి. అయితే సనాతన ధర్మంలో అన్ని ఫిలాసఫీలని తీసుకునేటటువంటి ఒక గొప్ప గుణం ఉంది. సో బుద్ధుడు చెప్పినటువంటి సిస్టమ్ను కూడా మన వాళ్ళు యాక్సెప్ట్ చేసి, అయితే ఆయన ధ్యాన మార్గాన్ని, చాలా గొప్ప ధ్యాన మార్గాన్ని ప్రవర్తిల్ల చేశాడు బుద్ధుడు. తెలుసా నీకు? అంటే ధ్యానం చేస్తారని తెలుసు, మెడిటేషన్లో ఇప్పటికీ ఉన్నాయి కేంద్రాలు, మీకు ధ్యాన కేంద్రాలు. వాళ్ళు ధ్యానం నేర్పిస్తారు, మంచిది, గుడ్. సో అటువంటి వాడిని నువ్వు దేవుడిగా స్వీకరించావు. సార్ ఇప్పుడు ఆయన తరంలోనే కదా నలంద విశ్వవిద్యాలయం రూపొందింది? ఆయన ఉన్నప్పుడేనా జరిగింది? ఎవరు? బుద్ధుడు ఉన్న కాలంలోనేనా? అంటే బుద్ధుడికి 700 సంవత్సరాల తర్వాత నలంద, తక్షశిల. ఓకే సార్, అవి దానిలో చాలా పోయాయని విన్నాను. ఏమేమి ఉండుంటాయి సార్ ఒకవేళ అవి ఉండుంటే? ఒకవేళ 6 నెలలు 6 అంతస్తుల భవనం, 6 అంతస్తుల భవనం పుస్తకాలతో నిండి ఉన్నటువంటిది 6 నెలలు తగలబడ్డది. కాలిపోయిన 6 నెలలు కాలయ్యా? 6 నెలలు తగలబడ్డాయి అంటే నీకు ఎన్ని పుస్తకాలు తగలబడి ఉండాలా? దీన్ని బట్టి హౌ మచ్ నాలెడ్జ్ యూ లాస్ట్. 6 నెలలు తగలబడి ఎంత భాండాగారం, ఎంత పుస్తక భాండాగారం తగలబడింది. సైకోల్ సార్ నిజంగానే. ఈ రోజుకి చేస్తున్నారుగా వాళ్ళు అదే పని, ఈ రోజుకి అదే పని చేస్తున్నారు. ఎంత అడ్వాన్స్డ్గా ఉండుండే వాళ్ళం మనం ఒకవేళ అది ఉండుంటే. నీకు చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రం ఈనాటికి కూడా ఒక పొలిటికల్ ఎకానమీని అది చెప్పేటటువంటి అద్భుత శాస్త్రంగా. చాణక్య శాస్త్రం అంటారు, విన్నాను కొన్నిసార్లు. పొలిటికల్ ఎకానమీ అంటారు దాన్ని. రాజు ఎట్లా పరిపాలించాలా, రాజు ఎట్లా ఆర్థిక వనరులను పొందాలా, రాజు ఎట్లా దాన్ని ఖర్చు పెట్టాలా, చాలా అద్భుతమైన శాస్త్రం. ఎవరు రాసింది? అక్కడి నుంచి వచ్చిన వాడే కదా. ఎవరు? చాణక్యుడు. విష్ణుగుప్తుడు ఆయన పేరు. చణకుడి కుమారుడు కాబట్టి చాణక్యుడు అయ్యాడు. కుటిలత్వం కలిగిన వాడు కాబట్టి కౌటిల్యుడు అయ్యాడు. సో ఎన్ని మనం పోగొట్టుకున్నాం, ఇంకా ఉన్నాయి అయ్యా, ఇంకా ఉన్నాయి. ఒక్క మ్యాథమెటిక్స్ మీదనే, ఒక్క మ్యాథమెటిక్స్ మీద కేరళలో
దాదాపు 1000 గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడుకి మ్యాథమెటిక్స్లో మనల్ని మించిన వాళ్ళు లేరు. అవును, ట్రిగ్నోమెట్రీ కానీ జీరో కానీ అవును. సో ఇంత విస్తృతమైనటువంటి నాలెడ్జ్ మనకు ఉండింది. పోయింది బాగా, మిగిలిందే ఎంత ఉంటే పోయింది ఎంత ఉంటుంది, అర్థమైందా? ఫైనల్గా ఒకే ఒకటి అడుగుతాను సార్, మీరు పునర్జన్మ కాన్సెప్ట్ చెప్పారు, ఆ వీడియో చూశాను నేను. దానికి కొంతమంది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అపోజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఓన్లీ హిందూ ధర్మంలో మాత్రమే పునర్జన్మ కాన్సెప్ట్ నమ్ముతారు, ఇంకే ధర్మంలోని నమ్మరు పునర్జన్మ కాన్సెప్ట్. బౌద్ధంలో కూడా నమ్ముతారు, జైనంలో కూడా నమ్ముతారు. ఓకే. భారతీయ ఇప్పుడు నేను చెప్పినటువంటి వాటిల్లో పునర్జన్మ అనేది ఒక యూనివర్సల్ ట్రూత్ అయ్యా, ఒక యూనివర్సల్ ట్రూత్. అది ఏదో నేను చెప్పిన అందువల్ల అది హిందూయిజంలోది అనేది కాదు, అర్థమైందా? అది ఒక యూనివర్సల్ ట్రూత్. మరి పునర్జన్మ మీద అనేకమైన సంఘటనలు ఇంగ్లీష్ వాళ్ళు రికార్డ్ చేశారు. అదెట్ట జరిగింది? కానీ అది అందరికీ జరగడం అనేది రెగ్యులర్గా అవ్వదు, ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే పునర్జన్మ జరుగుతుంది. అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే మనకు తెలియదు. ఇప్పుడు సపోజ్ నువ్వు చనిపోయి ఒక 400 సంవత్సరాలు అయింది, నీ పునర్జన్మ గుర్తుంటుందా? అందరికీ ఎందుకు గుర్తుండదు, కొందరికే ఎందుకు గుర్తుంటుంది? కొన్నిటికి సమాధానాలు నువ్వు అందరికీ గుర్తు రావడానికి కూడా కొన్ని సాధనలు ఉన్నాయి. ఆ సాధనలు చేస్తే నీకు కూడా గుర్తొస్తుంది. ఆ సాధన లేకపోయినా కొందరికి బై గాడ్స్ గ్రేస్ అది వస్తుంది. మనం ఇప్పుడు నేను పునర్జన్మల గురించి చెప్పినటువంటి ఎపిసోడ్లో, మదన్ గుప్తా ఛానల్లో ఆ ఎపిసోడ్లో పుస్తకాలు రెఫరెన్స్ ఇచ్చా, సంఘటనలు రెఫరెన్స్ ఇచ్చా, ప్రస్తుతం ఉన్న సంఘటనను కూడా నేను దాంట్లో రెఫర్ చేశా. ఇది చావ్లా రీబర్త్ శ్రీలంకలో జరిగింది, అది కూడా నేను మెన్షన్ చేశాను, దాని వివరాలు కూడా ఇచ్చా. నువ్వు ఆ పుస్తకాలు చదవలేదు, ఆ పుస్తకాలు నేను రెఫర్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ బుక్స్లో అనేక సంఘటనలు, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళు కనుక్కున్నటువంటి విషయాలు ఇవన్నీ ఇచ్చారు. సరే, నేను తప్పు చెప్పానంటే ఒక ఇంగ్లీష్ వాడికి ఏం పని? వాడి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఫిలాసఫీలో రీబర్త్ అనేది లేదు, ముస్లిం ఫిలాసఫీలో రీబర్త్ అనేది లేదు. కానీ నేను ఒక సంఘటన చెప్పా, ముస్లిం కుర్రాడు బ్రాహ్మణ బాలకుడిగా పుట్టినటువంటి సంఘటన చెప్పా, అవునా కదా? సో ఒక యూనివర్సల్ ట్రూత్ అది. నువ్వు నమ్మనంత మాత్రాన, లేదు నీ గ్రంథాలు చెప్పనంత మాత్రాన అది తప్పంటే ఎట్ట, అవునా కాదయ్యా? విశ్వ సిద్ధాంతాల్ని నువ్వు వ్యతిరేకించలేవు. విశ్వ సిద్ధాంతం ఎవరికైనా ఒకటే, ఎవరికైనా కూడా. నువ్వు బౌద్ధ జాతక కథలు ఉన్నాయి కదా, బౌద్ధ జాతక కథల్లో బుద్ధుడు ఇంతకుముందు ఎన్ని జన్మలు ఎత్తాడు అనే దాని మీద అనేక కథలు వస్తాయి, బౌద్ధ జాతక కథలు. చూడు, బౌద్ధం ఈ ధర్మం నుంచి వెలువడ్డటువంటి, సనాతన ధర్మం నుంచి వెలువడ్డటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పునర్జన్మని వాళ్ళు విశ్వసిస్తారు. నార్మల్ విషయాలు చెప్పలేదు, చాలా విషయాలు చెప్పారు. నిజంగా మనం చాలా తెలుసుకొని ఉన్నాయి, తెలియని ఉన్నాయి, మనం కొన్ని చదవట్లేదు. కానీ ఒకటి నిజం సార్, నేను కూడా ట్రై చేశాను, కానీ నాలాంటి ఉన్న వాళ్ళకి ఏం చేస్తే, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖురాన్ చదువుతారు, ప్రతి ఒక్కరు వాళ్ళ బైబిల్ చదువుతారు, గీతోపదేశం చదవండి, గీతోపదేశం చదివితే మీకు చాలా మటుకు పాయింట్స్ తెలుస్తా అంటారు, సొల్యూషన్స్ తెలుస్తా అంటారు. బట్ ఐ ట్రైడ్ సార్, నేను ఒక 2 times 3 times చదివాను. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలా నిజంగానే ట్రై చేస్తున్నాను, కానీ దాని మీద ఇది తెలుసుకోవాలని ఉంటుంది, కంక్లూజన్ చేయలేకపోతున్నాను. సో అలాంటి వాళ్ళకి గీత అనేది అలవాటు అవ్వడానికి ఏం చెప్తారు ఫైనల్గా? ఒక విషయమే, ఈరోజు ప్రపంచం అంతా చాలామంది పెద్ద పెద్ద ఐన్స్టైన్ లాంటి వాళ్ళు భగవద్గీతను గురించి, భగవద్గీత శ్లోకాల గురించి వాళ్ళు కోట్ చేసినటువంటి కొటేషన్స్ ఉన్నాయి. మరి ఇంతమందిని ఇన్స్పైర్ చేసినటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఫర్ హిందూస్. ఐఎమ్ టెలింగ్ యూ, భగవద్గీత హిందువులకు మాత్రమే చెప్పబడలేదు. భగవద్గీత మానవ జాతికి ఇచ్చినటువంటి ఒక సందేశం. భగవద్గీతను అధ్యయనం చేస్తే నీకు ఒక హయ్యెస్ట్ ఫిలసాఫికల్ సిస్టమ్ని నువ్వు అడాప్ట్ చేసుకోగలవు. భగవద్గీత ఈజ్ నాట్ ఏ జస్ట్ రీడింగ్ బుక్.
ఇట్స్ ఎ ప్రాక్టీసింగ్ బుక్. ముందు ఎందుకు చెప్తారంటే చదవమని. ముందు చదవడం అలవాటైతే తర్వాత నీకు దాన్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలా, ఏం చేయాలా, ఎందుకు ఇలా చెప్పాడు, ఈ విశ్లేషణలన్నీ వస్తాయి నీకు. ఎప్పుడైతే నీకు విశ్లేషణ మొదలైందో నీలో మార్పు మొదలవుద్ది. అర్థమవుతుందా? సో హిందూ ధర్మ గ్రంథంగా భగవద్గీతను ఎప్పుడు చూడకు, చదవకు. కృష్ణ పరమాత్ముడు మానవ జాతికి ఇచ్చినటువంటి కానుక అది. దాన్ని అలానే చదువు. ఒక నీకు యూనివర్సల్ పర్స్పెక్టివ్ అలవడుద్ది. భగవద్గీతను అందరూ హిందువులది కాదు, అది మానవ జాతిది. వేదాలు హిందువులై కావు, మానవ జాతికి ఇచ్చినటువంటి కానుకలై భగవంతుడు మానవ జాతికి ఇచ్చాడు. అయితే సనాతన ధర్మం దాన్ని ప్రవచిస్తుంది కాబట్టి సనాతన ధర్మానికి సంబంధించినవి అనుకుంటున్నారు. అవి మానవ జాతికి సంబంధించినవి, మానవ జాతి సాహిత్యం అది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా చాలా విషయాలు నాకు కూడా కనువిప్పు కలిగించారు. సో అది గైస్, మదన్ గుప్తా గారు చెప్పిన విషయాలు. ఇంకా చాలా విషయాలు ఆయన గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ కుదిరినప్పుడు మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాను, మళ్ళీ మా స్టూడియోకి. తప్పకుండా. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్. జై హింద్, జై మా భారతి.